పట్నం బేసికల్గా నాది గవర్నమెంట్ జాబ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ. ఒక 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే నా జీతం నెలకి ఎంత అంటే, సో 7.5 సంవత్సరాలు చేస్తే 45,000 సార్. ఎంత సార్? మరి మీరే మాట్లాడాలి. 45,000తో లైఫ్ మారే అవకాశం ఏమన్నా ఉందా? తలకాయలు కాదు, ఉందా సార్? సో లైఫ్ మారేటటువంటి అవకాశం ఏమి లేదు. ఎస్ఆర్నో? సో బాగా చిన్నప్పటి నుంచి బాగా పేదరికం ఉండడం వల్ల ఒక 23 సంవత్సరాలు ఎడ్యుకేషన్, ఎంఎస్సి, బిఈడి, 4 సంవత్సరాలు ఈ ఉస్మానియా క్యాంపస్లో బాగా సీరియస్గా చదివితే, ఒక వనవాసం తపస్సులాగా చదివితే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అది కూడా 7.5 సంవత్సరాలు పనిచేస్తే 45,000. అవి ఖర్చులకే వస్తున్నాయి తప్ప లైఫ్ మారతలేదు. ఏం బ్రతుకుతున్నాం తప్ప భవిష్యత్తు అనేది ఏమీ లేదు. సరిపోతాయా సార్? పైసలు సరిపోతాయా? సరిపోవట్లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సరిపోవట్లేదు. ఎస్ఆర్నో? ఎందుకు సరిపోవట్లేదు అని ఒకసారి ఆలోచన చేస్తే ఆదాయాల కంటే ఖర్చులే పెరుగుతున్నాయి. ఎస్ఆర్నో? ఆదాయాలు పెరుగుతున్నాయా, ఖర్చులు పెరుగుతున్నాయా? ఖర్చులే పెరుగుతున్నాయి. మరి ఖర్చులు పెరగడం వల్ల లైఫ్ మారే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్ లో కూడా మారేటటువంటి అవకాశం లేదని అర్థమైపోయింది. గవర్నమెంట్ జాబ్ల జీతం ఉంటుంది, జీతంతో జీవితం మారదని అర్థమైపోయింది. ఇంకా ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు వేరే జాబ్ల కోసం కూడా ప్రిపేర్ అయినా రాలేదు. వేరే బిజినెస్ చేయడానికి కూడా ప్రయత్నం చేసినా, మరి బిజినెస్ చేయాలంటే పైసలు కావాలి కాబట్టి మన దగ్గర పైసలు లేక అదే పంచాయత్ సెక్రటరీ, ఇక్కడే మా ఆఫీస్ ఇదే ఇది ఉందా, బస్ స్టాప్ ఉందా? బస్ స్టాప్ పక్కన ఆఫీస్ ఉంది, ఎంపీడీ ఆఫీస్. గుడ్ మార్నింగ్. పోయేటప్పుడు వేరే మీ దాంట్లో ఆయన పంచాయత్ సెక్రటరీ శ్రీనివాస్ ఉండేనా అని అడిగిరాపోరు, ఒకసారి మీకు తెలుస్తుంది. ఆయన ఉండేనా ఇప్పుడు ఏదో బాగా సెట్ అయిపోయినా అంటారు. అదంతా ఆయనకి రాజు అయిపోయారు అంటారు కొంతమంది, లక్షాధికారి అయిపోయారని కూడా కొంతమంది. ఆఫీస్ 45,000 జీతాన్ని వదిలేసుకొని వెస్ట్ లోకి రావడం జరిగింది. సో లైఫ్ అనేది ఏది కూడా మారతలేదు. ఒక ప్లాట్ కొనే పరిస్థితి రావట్లేదు. ఒక ప్లాట్ కొనే పరిస్థితి ఉంది 45,000తోనే. ఇక్కడ హైదరాబాద్ లో కొనే పరిస్థితి ఉందా? మరి ప్లాట్ లో ఏం కట్టాలి? ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టే పరిస్థితి ఉందా? దాని ముంగల కారు నిలబెట్టే అవకాశం ఉందా? బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసే అవకాశం ఉందా? పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఉందా? అమ్మ నాయనని మంచి చూసుకునే అవకాశం ఉందా? అనాథలకు కానీ పేదలకు కానీ ఏమైనా హెల్ప్ చేసే అవకాశం ఉందా? ఏమైనా పొలం కొనుక్కునే అవకాశం ఉందా? లేదు. మరి ఏం చేసినట్టు అంటున్నా, 23 ఏళ్ళు చదివితే, 4 ఏళ్ళ ప్రిపరేషన్ చేస్తే, 7.5 సంవత్సరాల సర్వీస్ చేస్తే లైఫ్ ఏమన్నా మారుతుందా సార్? మారట్లేదు. మారేటటువంటి అవకాశం కూడా కనిపించట్లేదు. ఏదన్నా చెయ్యాలి అనే ఆలోచన ఉన్నప్పుడు భగవంతుడి రూపంలో వెస్టీజ్ అనే అవకాశం వచ్చింది నా ఫ్రెండ్ ద్వారా. సో ఈ అవకాశం నా ఇంటికి వచ్చింది. సో నా ఇంటికి వచ్చినప్పుడు, సీను నీ లైఫ్ ఏం మారలేదు, నా లైఫ్ ఏం మారలేదు, లైఫ్ మారే ఒక అవకాశం ఉంది అంటే ఏంటిదిరా అంటే వెస్టీజ్ అని చెప్తున్నాడు. వెస్టీజ్ అంటే ఏంటిదిరా అంటే ఇందులో సబ్బులు, షాంపూలు, పేస్ట్లు, అగ్రికల్చర్, హెల్త్ కేర్, బ్యూటీ కేర్, ఇట్లా ఏదో చెప్తున్నాడు. నాకు వినిపించింది ఏంటంటే సబ్బులు, షాంపూలు అని. ఏం వినిపించింది సార్? మరి సబ్బులు, షాంపూలు డబ్బులు ఎక్కడ ఉన్నాయా? మనం ఇంతమంది సబ్బులు, షాంపూలు వాడుతున్నాం, డబ్బులు ఏమన్నా వస్తున్నాయా? సబ్బు వాడితే గబ్బు అవుతుంది, డబ్బు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? నెగిటివ్ ఆలోచన వచ్చేది. సబ్బు మాత్రమే కనిపించింది, దాని వెనకాల డబ్బు కనిపించకపోవడానికి కారణాలు ఉంది. సో పైసలు కట్టించే కంపెనీలలో పైసలు కట్టడం వల్ల, అక్కడ మోసపోవడం వల్ల ఈ వెస్టీజ్ కంపెనీ నేనేమన్నా అంటే ఇట్లాంటివి చాలా చూసా, మస్తుగా చూసిన అన్న. ఏమన్నా? మీరేమనలే, వచ్చి కూర్చోరు అంతే. నేనే అన్నా మస్తుగా చూసిన. గుడ్ మార్నింగ్. దర్శనం ఎన్ని రోజులకు? మా ఇంటర్మీడియట్ క్లాస్మేట్ చెప్పాలా, గొప్పతనం చెప్పాలా? చెప్పని చూసారా? మా మాటలు వింటుంటే ఈ రోజు కుర్చీలో నా పక్కన ఇట్లా నిలబడి పెద్ద లెక్చర్ ఇచ్చేది. నాకంటే టాలెంటెడ్. మరి ఎందుకు సపట్లు సాధించలే, ఎప్పటికైనా వచ్చింది. ఎప్పుడు కూడా పాజిటివ్ ఉండాలి. గుడ్ మార్నింగ్. సో ఇవి సబ్బులు, షాంపూలే కనిపించాయి. సో దాంట్లో డబ్బులు కనిపించలేదు. సో ఎందుకంటే గత కంపెనీలలో, కొన్ని కంపెనీలలో పైసలు కట్టేసి మోసపోయినటువంటి ఎక్స్పీరియన్స్ తోని మస్తుగా చూసిన అన్న. ఏమన్నా సార్? మస్తుగా చూసిన. నేను పైసలు కట్టించేది, పైసలు కట్టించిన కంపెనీలో పైసలు కట్టేది లేదు, కట్టించేది లేదు, మోసపోవడం లేదు, మోసం చేయడానికి లేదని చెప్పినా కూడా స్టార్టింగ్లో నమ్మలేదు. అరే ప్రోడక్ట్, ఇది కంపెనీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, పైసలు కట్టేది ఏం లేదు, ఈ ప్రోడక్ట్ నేను వాడుకున్నా,
చాలా బాగున్నాయి, నువ్వు కూడా కావాలంటే ఒకసారి వాడు, నీకు నచ్చితే కంటిన్యూ చేయి, నచ్చపోతే వదిలేసి అని చెప్పేస్తే అయినా కూడా ఈ కంపెనీ నమ్మలే. అరే మన ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్కు పరమేశ్కి ఇచ్చిన ప్రోడక్ట్, సో వాడిని అడుగు ఏం చెప్తాడు అంటే ఆయనకి ఫోన్ చేసిన, అరే పరమేష్ ఈ పాటగాడు ఏదో సబ్బులు షాంపూలు అని రోజు నా ఎంబడి పడుతుండ్రా, అప్లోడ్ కంటే ఎక్కువ ఫోన్ చేస్తున్నా. అప్లోడ్ అన్న పొద్దుగాలలో సాయంత్రం ఒకసారి ఫోన్ చేస్తాడు, కానీ ఇది రోజుకు పొద్దుగాల నుంచి సాయంత్రం వరకు రోజు ఒక 10-12 సార్లు చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్. ఏంద్ర బాధ అంటే ప్రోడక్ట్లు బాగున్నాయి అన్నాడు. సో ప్రోడక్ట్ బాగున్నాయి అంటే గ్యాస్ స్టవ్ కూడా వాడుకున్నారా, చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందని చెప్తే ఈ పాండుగాడు అట్లే మాట్లాడుతుండు, వీడు అట్లే మాట్లాడుతూ, వీళ్ళంతా ఏదో కొల్లుడు అయినట్టున్నారు, వీళ్ళంతా ఒకటే అని చెప్పేసి సరే రమ్మ ఇదమ్మ అంతా ఒకటే అని ఫోన్ కట్ చేసి వానికి ఏవైతే ప్రోడక్ట్ ఇచ్చినావో గ్యాస్ స్టవ్లకి నాకు కూడా గవేయి, నాకు కూడా గ్యాస్ స్టవ్లు ఉంది, బాగా ఈనో ప్యాకెట్లు తాగుతున్నా, ర్యాంటాక్ అనే టాబ్లెట్ వేసుకుంటున్నా, చెస్ట్లో బాగా పెయిన్ వస్తుంది, పట్టేసి నడిపిస్తుంది, అదే గ్యాస్ స్టవ్ నాకు అంటే ఏం చెయ్యకరా. సో ఒక నీకు 4 ప్రోడక్ట్లు చెప్తా, ఎంత పెద్ద గ్యాస్ స్టవ్ ఉన్నా తగ్గిపోతాయని చెప్పేసి సరే అని చెప్పేసి ఈ ప్రోడక్ట్లు వాడదామని జస్ట్ ఒక ఆయిల్ చేంజ్లో ఆయిల్ ప్లేస్లో ఆయిల్ చేంజ్ చేయమన్నాడు. చాయ్ పత్తా ప్లేస్లో చాయ్ పత్తా, దాంతోపాటు ఒక ఉసిరికాయ క్యాప్సూల్, ఒక కలబంద క్యాప్సూల్, జస్ట్ ఒక 4 ప్రోడక్ట్లు తీసుకొని ఎంత పెద్ద గ్యాస్ స్టవ్ ఉన్నా తగ్గిపోతాయని చెప్పేస్తే ఈ 4 ప్రోడక్ట్లు తీసుకొని వాడడం స్టార్ట్ చేసిన 1 నెల వాడుకున్నా అయినా కొంచెం రిజల్ట్ అనిపించింది. 2వ నెల కంప్లీట్ అయ్యే వరకల్లా ఈనో ప్యాకెట్ అవసరం వస్తలే, ర్యాంటాక్ అనే టాబ్లెట్ అవసరం వస్తలే, చెస్ట్లో బాగా పెయిన్ వచ్చేది, బట్ ఇది ఏది కూడా రావట్లేదు. ఇదేదో ఒక బాగానే ఉంది అని అర్థం చేసుకొని మరి మీ దాంట్లో నడుము నొప్పికి బ్యాక్ పెయిన్కి పని చేస్తే అంటే పని చేస్తే అని చెప్పేసి ఆ బ్యాక్ పెయిన్ కూడా వాడడం స్టార్ట్ చేసిన. గుడ్ మార్నింగ్. 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే సో 45,000 జీతంతో పాటు ఇంకో 2 ఆస్తులు సంపాదించిన. ఒకటి గ్యాస్ స్టవ్, రెండోది బ్యాక్ పెయిన్. నువ్వు ఏం సంపాదించిన 2 ఆస్తులు సంపాదించిన. గుడ్ మార్నింగ్. ఈ 2 ఆస్తులు పొడగొట్టుకోవడం కోసం వెస్ట్లోకి వచ్చిన, బ్యాక్ పెయిన్ కూడా వాడుకున్న ఒక 2-3 నెలలు కాదు, 3 నుంచి 4 నెలల పైన వాడుకున్న, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. అయినా కూడా దీని మీద నమ్మకం రాలేదు, చెయ్యాలనిపించలేదు. అదే టైంలో మా అమ్మకు బాగా కడుపు నొప్పి లేస్తుంది, ఒక 15 రోజులకు 20 రోజులకు, నెల 2-3 నెలలకు ఇట్లా కడుపు నొప్పి రావడము, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడము, ఆయన సోదులు, మందులు, గ్లూకోజులు ఇలా ఒక 2-3 సార్లు అయింది. ఒక రోజు తగ్గకపోగా హాస్పిటల్ బండల మీద పొరలాడుతుంది. ఆ డాక్టర్ ఏమంటాడు, నీ సూదులు ఇచ్చినా, మందులు ఇచ్చినా, గ్లూకోజులు పెట్టినా ఇది చేయడానికి ఏం లేదు, ఇక చేసేది ఏం లేదు, నా తోని కాదు, నువ్వు హైదరాబాద్ తీసుకెళ్ళు అంటే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఎల్బీ నగర్లో ఉన్నటువంటి కామ్రేన్ హాస్పిటల్ తీసుకొస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి అసలు మీ అమ్మకు కడుపు నొప్పి కాదు, గాల్ బ్లడర్లో స్టోన్స్ ఉన్నాయి, స్టోన్స్ వల్ల పెయిన్ వస్తుంది, స్టోన్స్ తీసేయాలి, ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కూడా ఒక 70 నుంచి 80,000 వరకు ఖర్చు వస్తుందంటే పర్లేదు సార్ ఇమీడియట్గా ఆపరేషన్ చేయండి. ఇప్పటికే ఒక 2-3 సార్లు ఈ ప్రాబ్లం వచ్చింది, సో ప్రతిసారి మాకు ఇబ్బంది అవుతుంది, ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలంటే ఇమీడియట్గా ఆపరేషన్ చేయడానికి రాదు, ఒక 10-15 రోజులు మందులు వాడుకోండి అంటే వాళ్ళు ఇచ్చిన ఇంగ్లీష్ మందులు తీసుకొని వచ్చి వాడుతున్నటువంటి టైంలోనే మళ్ళీ వెస్టీజీ గుర్తుకొచ్చి, మా ఫ్రెండ్ గుర్తుకొచ్చి ఫోన్ చేసిన. సో ఫోన్ చేశారే నాకు గ్యాస్ స్టవ్ బ్యాక్ పెయిన్ తగ్గిందిగా మీ వెస్టీజ్ ప్రోడక్ట్ వల్ల, మా అమ్మకి ప్రాబ్లం వచ్చింది, మీ దాంట్లో ఏమైనా తక్కువైతే వాడని చెప్పేసి వాడడం స్టార్ట్ చేసిన. 1 రోజు 2 రోజులు కాదు, మినిమం ఒక 3 నుంచి 5 నెలలు వాడాలని చెప్పేస్తే 5 నెలలు వాడిపించిన. ఎన్ని నెలలు సార్? 5 నెలలు. ఈ 5 నెలల్లో ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలే. ఇక నాకు ఎట్లయితే గ్యాస్ ట్రబుల్ తగ్గిందో, ఎట్లయితే బ్యాక్ పెయిన్ తగ్గిందో, ఈమె కూడా తక్కువ ఉండొచ్చు అన్న ఆలోచనతోనే ఆపేసి బంద్ చేసి ఇప్పటికీ 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది సార్. ఎన్ని సంవత్సరాలు సార్? మరి 4 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ప్రాబ్లం రాలేదు. నెల 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చే ప్రాబ్లం ఇప్పుడు 4 ఏళ్ళ నుంచి కూడా ఒకసారి కూడా రాలేదంటే మరి ఏం జరిగినట్టు అంటున్నా. ఏం జరిగింది సార్? ఇక్కడే ఉన్నారా? ఎక్కడ ఉన్నారా? ఎక్కడో ఏం లేరు కదా, ఇక్కడే ఉంటారు. గుడ్ మార్నింగ్. మరి ఏంటి అంటున్నా, నెల 2 నెలలు 3 నెలలకు ఒకసారి వచ్చే ప్రాబ్లం 4 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది కదా, మరి ఏం జరిగింది అంటున్నా. ఏం జరిగింది సార్? తగ్గిపోయింది. మరి దాదాపు ఒక 70,000 నుంచి 80,000 అడిగింది సార్. మరి వీటి సంగతి ఏంది? మిగిలిపోయింది. మరి ఆపరేషన్ సంగతి ఏంది? ఆపరేషన్ అయితే దాదాపు 4-5 నెలలు బెడ్ మీద పడే పరిస్థితి ఏంది సార్? ఒక 4-5 నెలలు బెడ్ మీద పడే పరిస్థితి ప్రోడక్ట్ మన దగ్గరికి రానియలేదంటే
దాదాపు ఒక 70-80 వేల రూపాయలు ఖర్చునే మనకు మిగిలిచ్చాయంటే, ఒక ఆపరేషన్ తప్పించినాయి అంటే ఈ ప్రోడక్ట్లు పనిచేస్తున్నాయి. ఎసార్నో ఈ ప్రోడక్ట్లలో ఎంతో కొంత దమ్ము ఉందని అప్పుడు వెస్టీజ్ మీద కొంచెం నమ్మకం స్టార్ట్ అయింది. తర్వాత వ్యవసాయం కూడా ఉన్నాయని చెప్పేస్తే ఒక అరెకర పొలంలో వరికి వాడిపిస్తే 11 క్వింటాల పైన బియ్యం. ఎంత బియ్యం సార్? 20 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసినా ఎప్పుడు కూడా 6-7 క్వింటాలు రానిది అర్ధెకర పొలంలోనే 11 క్వింటాల బియ్యం రావడం వల్ల అరే నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చినావు, ఎవరు ఇచ్చారు నీకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తున్నాయని మా సొంత నేనే చెప్పడం వల్ల వ్యవసాయానికి పనిచేస్తున్నాయి. ఎసార్నో ఆరోగ్యానికి పనిచేస్తున్నాయి, వ్యవసాయానికి పనిచేస్తున్నాయి, ఇంట్లో వాడుకునే ప్రోడక్ట్లు పనిచేస్తున్నాయి, తర్వాత మనం రుద్దుకునే బ్యూటీ కేర్ కూడా బాగున్నాయా లేవా? బాగున్నాయా లేవా? రుద్దలేదా? సో ఇవన్నీ ప్రోడక్ట్ అన్ని కూడా చాలా బాగున్నాయి. బాగున్నాయా లేవా? బాగున్నాయా బాగాలేవంటే ఎవరు కరెక్ట్ చెప్తారు, నిజం చెప్పాలి. బాగున్నాయా బాగాలేవా? బాగున్నాయా? బయట ప్రోడక్ట్ కంటే బాగున్నాయా బాగాలేవా? బయట ప్రోడక్ట్ కంటే ఎన్నో రెట్ల క్వాలిటీ ఉన్నాయి. ఎసార్నో ఈ ప్రోడక్ట్ అన్ని వాడిన తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే ప్రోడక్ట్ చాలా బాగున్నాయని అర్థమైపోయింది. ఈ వెస్టీజ్ కంపెనీలో కొత్తగా చేసేది ఏముందని నాకు కూడా అర్థమైపోయింది. ఈ వెస్టీజ్ కంపెనీలో కొత్త ఏం చేస్తున్నాం, కిరాణా షాప్ లో కొనుక్కునేవి ఏడగొంటున్నాం సార్. కిరాణా షాప్లలో కొనుక్కునేవి ఏడగొంటున్నాము. వ్యవసాయానికి ఫర్టిలైజర్ షాప్ లో కొనుక్కునే వేడగొంటున్నాం సార్. ఆరోగ్యానికి మెడికల్ షాప్ హాస్పిటల్ లో కొనుక్కునే వేడగొంటున్నాం సార్. బ్యూటీ కేర్ షాప్ లో కొనుక్కునే వేడగొంటున్నాం సార్. ఇంట్లో చేసేది ఏముంది, అన్ని షాప్లలో పోయే ఖర్చు, అవునా కాదా? మరి అన్ని షాపులలో పోయే ఖర్చుని వెస్టీజ్ లో తీసుకెళ్ళడం వల్ల ఈ ప్రోడక్ట్ వాడుకోవడం వల్ల నాకేం కనిపిస్తుంది అంటే ఆరోగ్యం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది సార్? ఆరోగ్యంతో పాటు కూడా అకౌంట్లకు పైసలు వస్తున్నాయి. బాగుందా లేదా? అంటే ఆరోగ్యం వస్తుంది, పైసలు వస్తున్నాయి. ఎసార్నో మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈ 4 షాపులలో ఎంత ఖర్చు వస్తుండొచ్చు? తక్కువ చెప్పాలి, ఎక్కువ చెప్పొచ్చు. ఈ 4 షాపులలో కిరాణా షాపు, వ్యవసాయం, ఫర్టిలైజర్, ఆరోగ్యం, మెడికల్ షాప్, బ్యూటీ కేర్, ఈ 4 షాపులలో ఒక నెలకి తక్కువ ఎంత అవుతుండొచ్చు? ఎంత అవుతుండొచ్చు? 4,000 to 5,000 అంటారు. అయితేయా? ఇంకా ఎక్కువనే అయితే సార్. అయితేయా కావా? అయిపోయినా రీఛార్జ్ అయిపోయిందా? పోగానే భార్యలను చూస్తే భర్తలు చూస్తే భార్య రీఛార్జ్ బాగా పెరుగుతుందా? వీటి కోసం మాత్రం రీఛార్జ్ మళ్ళా గుడ్ మార్నింగ్ జర్రా సరేనా? రీఛార్జ్ ఆడ కాదు, ఈడ పెంచుదాం. గుడ్ మార్నింగ్. దరిద్రం ఏంటంటే సో నేను ఒక ఫోన్ అయితే ఛార్జింగ్ మీ చేతిలో ఉంటుంది అంతే. పిన్ను మీరే, అడాప్టర్ మీరే, అన్ని మీరే. సో మీ చేతిలో పెట్టండి అవన్నీ. గుడ్ మార్నింగ్. ఛార్జింగ్ ఎక్కితేనే ఉంటుంది, లేకపోతే స్విచ్ ఆఫ్ అయింది అనుకో మీకే నష్టం. సార్ నో ఈ 4-5 షాపులలో ఎంత అవుతుండొచ్చు సార్? ఖర్చు ఎంత అవుతుండొచ్చు? అయితేయా కావా? 4-5 వేలు అయితేయా కావా? ఈ 4-5 వేల రూపాయలు పోయే ఖర్చా ఆపే ఖర్చా? పోయే ఖర్చా ఆపే ఖర్చా? 4-5 వేలు కాదు, ఒక 3 వేలని అయితేయా కావా? ఏం చేసినా కూడా అయితేయా కావా? ఒక నెలకు 3 వేలు అంటే 5 నెలలకు ఎంత అవుతుంది సార్? ఎంత అయితే సార్? మరి 15,000 రూపాయలు పోయే ఖర్చా ఆపే ఖర్చా? ఏ కుటుంబానికైనా పోయే ఖర్చు. మరి ఈ ఖర్చుతోనే ఏంటి సార్? ఈ ఖర్చుతోని ఏంటిది? ఏ ఖర్చుతో సార్? ఈ ఖర్చుతోని మీరేమన్నా బిజినెస్ చేస్తున్నారా? చేసే అవకాశం ఏమన్నా ఉందా? లేదు. ఖర్చుతోని బిజినెస్ చేసే అవకాశం లేదు, ఖర్చుతోని బిజినెస్ చేయడం కూడా లేదు, అవునా కదా? మరి ఏమన్నా ఆరోగ్యం ఏమన్నా వస్తుందా? ఆరోగ్యం రావట్లేదు, బిజినెస్ రావట్లేదు. సార్ నో ఇట్లా బయట ఒక నెలకు 3,000 అంటే 5 నెలలకు 15,000. నేనేం చెప్తున్నంటే బయట అన్ని షాపులలో పోయే ఖర్చుతోని వెస్టీజ్లో ఎలా బిజినెస్ చేయొచ్చో ఒకసారి చూద్దామా? ఖర్చుతోని బిజినెస్, ఎలా చేద్దామో ఒకసారి చూస్తే మరి ఇట్లా అన్ని షాపులలో ఎంత అవుతుందంటే ఒక 3,000 అవుతుంది అనుకున్నాం. ఎంత అవుతుంది అనుకున్నాం సార్? మరి అదే 3,000 రూపాయలు వెస్టీజ్, అదే బయట అన్ని షాపులలో 3,000 రూపాయలు ఏవైతే ఖర్చు పెడుతున్నామో అవే ప్రోడక్ట్ వెస్టీజ్ తీసుకుంటే 3,000 కాస్త ఒక 3,500 అయితే సార్. ఎంత ఎక్కువ అయితే సార్? 500.
అందుకే రెడీ ఉండాలి ఇప్పుడు కూడా. గుడ్ మార్నింగ్. ఎంత ఎక్కువ అవుతుంది అంటే 3500. 500 ఎక్కువ 3000 ఉంది, 3500 ఉంది. 500 ఎక్కువ 500 ఎక్కువ అవుతుంది. ఇవే ప్రోడక్ట్లు బయట కొనుక్కుంటే 3000, వెస్ట్ లో కొనుక్కుంటే ఎంత అవుతుంది? 500 ఎక్కువ ఎంత ఎక్కువ అవుతుంది? ఎందుకు ఎక్కువ అవుతుంది? వాడిన వాళ్ళు చెప్పాలి ఎందుకు క్వాలిటీ లేవా? మరి క్వాలిటీ ఉండడం వల్ల ఒక 500 రూపాయలు పెరుగుతుంది. ఎస్ఆర్ నో? మరి ఈ క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకుంటే ఏమొస్తుంది? ఏమొస్తుంది సార్? ఆరోగ్యం కంటే ఎక్కువ నా సార్ 500 ఏం కాదు, 500 కంటే ఎక్కువ ఏం కాదు. ఎస్ఆర్ నో? మనం ఆరోగ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. మనం ఏ దానికి ఇంపార్టెన్స్ ఇస్తామంటే పెద్ద ఇల్లు కావాలి, పెద్ద కార్ కావాలి, పెద్ద బైక్ కావాలి, పెద్ద టీవీ కావాలి, పెద్ద ఫ్రిడ్జ్లు కావాలి, పెద్ద మొబైల్స్ కావాలి, కానీ ఆరోగ్యం వద్దు మనకు. సార్ నో? 500 సార్, 500తో మనకు మంచి ఆరోగ్యం వస్తుంది ఈ ప్రోడక్ట్లు వాడుకుంటే. సార్ నో? నువ్వు పెద్ద బిల్డింగ్ తీసుకున్నా, పెద్ద బిల్డింగ్ ఉన్నా, పెద్ద కార్ ఉన్నా, పెద్ద టీవీ ఫ్రిడ్జ్లు ఉన్నా, అది వాడాలంటే నీ దగ్గర ఆరోగ్యం ఉండాలి. అది మర్చిపోవద్దు ఎవరు కూడా. ఆరోగ్యం ఒక 500 రూపాయలు ఎక్కువైతుంది. బాగుందా లేదా? మరి 3500 కొనుక్కోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్లు వస్తున్నాయి. మనకు ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్వాలిటీ ఉన్నటువంటి వరల్డ్ క్లాస్ క్వాలిటీ ఉన్నటువంటి ప్రోడక్ట్ మనం చేసుకొస్తున్నాయి. ఎస్ఆర్ నో? ఈ క్వాలిటీ ప్రోడక్ట్ తో పాటు ఏంటంటే 100 పాయింట్లు ఇస్తుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పాయింట్స్ ఇవ్వడమే, ఒక 100 పాయింట్లు వేయడమే ప్రత్యేకత. ఎస్ఆర్ నో? మరి ఇట్లా 100 పాయింట్లు మనం రావడం వల్ల ఒక 100 రూపాయలు మళ్ళీ మన అకౌంట్ లో వేస్తుంది కంపెనీ. బాగుందా లేదా? ఇదే కాకుండా ఇందులో ఒక 10% ప్రోడక్ట్ కంపెనీ ఫ్రీ ఇస్తుంటారు. ఎంత శాతం సార్? 3500 10% అంటే ఎంత? 350 రూపాయల ప్రోడక్ట్ కూడా ఫ్రీ. మొత్తం ఎంత ఖర్చు పెట్టినాం? 3500. ఎంత రిటర్న్ వచ్చినాయి? ఎంత ఖర్చు పెడితే ఎంత రిటర్న్ వచ్చినాయి? 450 రిటర్న్. మీరు ఖర్చు పెట్టిన దానికి చెల్లి అయిందా కాలేదా? సమానం అయిందా కాలేదా? మరి పేదలు ఏం చేస్తారంటే 3500. మరి ఇవి రావు, ఇవి వస్తలేవా మీకు? ఇదేమన్నా ఇవేమన్నా? గుడ్ మార్నింగ్. పోయే ఖర్చుని చూస్తారు, వచ్చే ఖర్చుని చూడరు. పోయేదాన్ని మాత్రమే చూస్తారు. మన పేదల మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఎస్ఆర్ నో? సో మళ్ళీ వచ్చేస్తున్నాం సార్. 300 రూపాయల ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తున్నాయి. సో 100 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా ఫ్రీ వస్తుంది. అట్లా ఒక నెల కాదు సార్, 4 నెలలు తీసుకుందాం. ఎన్ని నెలలు? 3500 చొప్పున 4 నెలలు తీసుకుంటే ఎంత అవుతుంది? 14,000 అవుతుంది. ఎస్ఆర్ నో? మరి ఎందాక ఒక నెలకే 100 రూపాయలు అన్నాం కదా, ఇప్పుడు ఎన్ని నెలలు తీసుకుంటున్నాము? 4 నెలలకి ఎంత అవుతుంది? ఒక నెలకు 350 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తే 4 నెలలకి ఎంత అవుతుంది? 1400 రూపాయల ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తుంది. ఎస్ఆర్ నో? అన్ని షాపులలో ఒక 3-4 వేలు కావా? అయితే కావా? అదే 3-4 రూపాయలు వెస్టేజ్ లో పెడితే 100 పాయింట్లు కూడా వస్తున్నాయి. వస్తున్నాయా లేవా? ఆ 100 పాయింట్ల చొప్పున 4 నెలలు తీసుకుంటే వెస్టేజ్ కంపెనీ 5వ నెల ఒక నెలకే ఫ్రీ ఇస్తుంటారు. మా తాత ఒకటే కిరాణా షాప్ పోయిండు, మా అయ్య కూడా అదే షాప్ పోయిండు, నేను అదే షాప్ పోయినా, నా కొడుకును కూడా తీసుకుపోయినా అదే షాప్ కి. గుడ్ మార్నింగ్. 4 తరాల నుంచి ఒకటే షాప్ పోయినా పాట బిడ్డ అని ఒక 10 రూపాయలు రిటర్న్ ఇయ్యలే, ఒక ప్రోడక్ట్ ఫ్రీ ఇయ్యలే, ఒక నెల ఫ్రీ ఇయ్యలే. ఇక్కడ 4 నెలలు కొంటే 4 తరాలు కొంటే ఇయ్యలే. ఆడ ఇక్కడ 4 నెలలు కొంటే 5వ నెల ఫ్రీ ఇస్తుంది. బాగుందా? 5వ నెల కూడా దాదాపు ఒక 3,200 రూపాయల ఎంఆర్పి గల 2,500 డిపి ప్రైస్ గల అటువంటి ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తున్నాయి. బాగుందా లేదా? మరి ఇప్పుడు ఖర్చు పెట్టింది ఎంత? 4 నెలలకు వెస్ట్ ఏమన్నా వస్తుందా? బయట ఏమన్నా ఆరోగ్యం వస్తుందా? ఏమన్నా బిజినెస్ వస్తుందా? ఇక్కడ ఆరోగ్యం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వచ్చింది కాబట్టి వచ్చిన. ఏం చెప్పినా మా ఫ్రెండ్ తోనే థ్యాంక్ యూ మార్నింగ్ ఉండాలి అట్లా మసాలా. గుడ్ మార్నింగ్. మా ఫ్రెండ్ తో నేనేమన్నా
మరి మస్తుగా చూసిన అంటే కదరా, నువ్వు ఎలా వచ్చినావు అంటే గ్యాస్ ట్రబుల్ తగ్గడం వల్ల వచ్చిన, బ్యాక్ పెయిన్ తగ్గడం వల్ల వచ్చిన, మా అమ్మకి గాల్ బ్రెయిన్ లో స్టోన్స్ తగ్గడం వల్ల వచ్చిన, వ్యవసాయానికి ఒక అరెకర పొలంలో వరికి వాడిపిస్తే 11 క్వింటాల బియ్యం రావడం వల్ల వచ్చిన, మా మిస్సెస్ కి మెడనరాల ప్రాబ్లము, బ్యూటీ కేర్ ప్రాబ్లము, నాన్నకి మొక్కాల నొప్పుల సమస్యలు, ఇవన్నీ రిజల్ట్ రావడం వల్ల మైండ్ చేంజ్ చేసుకొని మైండ్ మార్చుకొని వెస్ట్లకి రావడం జరిగింది. ఎస్ఆర్ నో? ఆరోగ్యం వస్తుందా వస్తలేదా? ఆదాయం ఏమైనా వస్తుందా? ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది. మరి బయట ఖర్చుతో పోలిస్తే వెస్టీల ఖర్చు తక్కువనా ఎక్కువనా? తక్కువ కాదు, చాలా తక్కువ. 15,000 అయితే ఇక్కడ 10,000 అవ్వట్లేదు, మరి చాలా తక్కువ. ఎసార్నో? మరి ఆరోగ్యం ఆదాయం బయట దానికంటే తక్కువ నాకు ఒక్కరికి కావాలా? ప్రతి ఒక్కరికి కావాలా? ఎవరు కావాలి సార్? అందరికి కావాలి. మా దోస్తులకు కావాలా? ఇవన్నీ మా చుట్టాలకు కావాలా? మా ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి కావాలా? మా ఆఫీసులో పనిచేసే మా కొలీగ్స్ కావాలా? మరి మా వాళ్ళందరికీ ఆరోగ్యం ఇద్దాం, ఆదాయం ఇద్దాం, బయట దానికంటే తక్కువకి ఇద్దామని ఆలోచన చేసి సో మా వాళ్ళందరికి మంచి ఇద్దామని బయలుదేరితే మా వాళ్ళందరూ మాస్లో చూసినామంట. ఏమంటారు సార్? మంచి ఏదమంటే మాస్లో చూసామంటారు. సార్ నో? మరి నేను కూడా అదే బ్యాచ్, అవునా కదా? మా దోస్తు నాకు మంచి ఏదమని వస్తే నేను కూడా మాస్లో చూసామనే బ్యాచ్, అవునా కదా? మరి మరి ఆరోగ్యం వస్తుంది, ఆదాయం వస్తుంది, బయట దానికంటే తక్కువకి వస్తుంది అని తెలిసి అంటురా తెలియక అంటురా? తెలిసా తెలియక? తెలియక అంటున్నారు. సార్ నో? తెలియక అంటున్నారు. ఇదే విషయాలు కాదు సార్, ఇంకా కొన్ని విషయాలు తెలియక మాట్లాడుతా ఉన్నారు. వెస్టీజ్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్ వాడుకొని ముఖ్యంగా హెల్త్ సప్లిమెంట్స్ వాడుకుంటే మనం హాస్పిటల్ మెట్లకి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎస్ఆర్ నో? అంటే క్యాన్సర్ రాకుండా, పక్షవాతం రాకుండా, బీపీ రాకుండా, గుండెపోటు రాకుండా, మొక్కల నొప్పులు రాకుండా, మీ థైరాయిడ్ రాకుండా, మీరు ఏ ప్రాబ్లం చూసి భయపడుతారో ఆ ప్రాబ్లమ్స్ అని రాకుండా వెస్ట్ లో ఉన్నటువంటి సప్లిమెంట్లు మిమ్మల్ని కాపాడుతాయి. ఎస్ఆర్ నో? ఈ విషయం జనాలకు తెలుసా? తెలియదు. అగ్గొక వాడుకొని అనారోగ్యం పాలై హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని ఆస్తులు అమ్ముకొని నాకు ఆపరేషన్ అయింది నేనేం పని చేయదు అని చెప్తున్నాను. ఎస్ఆర్ నో? అగ్గొ ప్రొడక్ట్ ఓడి వాడుకోమన్నాడు, అనారోగ్యం పాలు ఎవడు కామన్నాడు, హాస్పిటల్కి ఓడి వెళ్ళమన్నాడు, ఆపరేషన్ ఓడి చేసుకోమన్నాడు, ఆస్తులు ఓడి అమ్ముకోమన్నాడు, మళ్ళీ నాకు ఆపరేషన్ అయింది నేను వాడుకోవాలి అని పని చేయదు. గుడ్ మార్నింగ్. హాస్పిటల్ మెట్లకి కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అన్న విషయం జనాలకు తెలుసా తెలీదా? తెలియక ఏమంటారు సార్? సార్ నో? ఇప్పుడు చెప్తున్నా కదా, మీరు సంపాదించే సంపద ఎంత? 20,000-30,000 నెలకు. సార్ నో? మీ సంపాదించే సంపద మీ హాస్పిటల్ ఖర్చులకు సరిపోయి ఇప్పుడైతే రానున్న రోజుల్లో చాలా క్రిటికల్ పరిస్థితులు వస్తాయి. ఇంకా కూడా మొత్తం కెమికల్సే. సార్ నో? కెమికల్, తినే తిండి కెమికల్, పండించే పంట ఉందో కెమికల్, తాగే నీరు కెమికల్, పీల్చే గాలి కూడా పొల్యూటెడ్ గాలి. సార్ నో? మన తాత, మన ముత్తాత, మన అయ్య ఎంతో ఆరోగ్యవంతంగా ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్ తింటేనే వాళ్ళే హాస్పిటల్లో వాడుతున్నారు. సార్ నో? అంతా మనం మొత్తం చిన్నప్పటి నుంచే కెమికల్ తిన్నోళ్ళం. వాళ్ళు ఎంతో ఆర్గానిక్ ప్రోడక్ట్, మంచి ప్రోడక్ట్ తిన్నోళ్ళే హాస్పిటల్ పడతారు, అవునా కదా? మరి మొత్తం కెమికల్ తిన్నోళ్ళు ఇంకా హాస్పిటల్కి ఎక్కువ అవుతారా తక్కువ అవుతారా? మీరు సంపాదించే 20,000-30,000 మీ హాస్పిటల్ ఖర్చులకు ఫ్యూచర్ లో. ఆరోగ్యం కంటే ఏది ఇంపార్టెంట్ కాదని గుర్తుపెట్టుకోవాలి. సార్ నో? వెస్ట్ ఆరోగ్యం ఉందా సార్? ఆదాయం ఉందా? మరి వెస్ట్ ఆదాయం కూడా ఉందా? ఉందా లేదా? మరి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కష్టపడితే వెస్టీజ్ లో నెలకి ఎంత వస్తాయి సార్? ఎంత వస్తుంది? ఒక 1 year 2 years కష్టపడితే నెలకి ₹1,00,000 వస్తాయా? ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? ఈ విషయం జనాలకు తెలుసా? తెలుసా? 20 ఏళ్ళు చదువుకొని 20 ఏళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసినా ఈ రోజు నెలకు ₹1,00,000 రావట్లేదు. 20 ఏళ్ళు వ్యవసాయం చేసినా కూడా నెలకు ₹1,00,000 రావట్లే. 20 ఏళ్ళ నుంచి ప్రైవేట్ జాబ్ చేసినా నెలకు ₹1,00,000 రావట్లే. 20 ఏళ్ళ నుంచి పొద్దుగాల పోయి నైట్ 12 గంటలకు వచ్చి కూలి పని చేసి వచ్చినా కూడా నెలకు ₹1,00,000 రావట్లే. కానీ వెస్ట్ లా జస్ట్ 1 year 2 years లోనే ఎలాంటి చదువుతో సంబంధం లేకుండా, సర్టిఫికేట్ తో సంబంధం లేకుండా, హైట్ వెయిట్ అంగవైకల్యంతో సంబంధం లేకుండా, స్కిల్, నాలెడ్జ్, టాలెంట్, ఎక్స్పీరియన్స్, ఇన్వెస్ట్మెంట్ లేకుండా జస్ట్ 1 year 2 years లో ₹1,00,000 సంపాదించే అవకాశం ఉంది. మరి ఈ విషయం జనాలకు తెలుసా? తెలుసా సార్? జస్ట్
1 year PS లో ₹1,00,000 వచ్చే అవకాశం వెస్టేజ్ లో ఉంది. ఎస్ఆర్ నో తెలుసా? వాళ్ళకి తెలిసింది గవర్నమెంట్ జాబ్ మాత్రమే, వాళ్ళకి తెలిసింది ప్రైవేట్ మాట్లాడట్లేదని అర్థమైపోయింది. ఎస్ఆర్ నో? సో మరి అదే కాకుండా ఇదే 1 year 2 years వెస్ట్ లో సీరియస్ గా పనిచేస్తే మనకు నెలకు ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్ నో? ఎస్ఆర్ నో? మా ₹1,00,000తో పాటు 1 year 2 years కష్టపడితే టీం కూడా వస్తుంది. వస్తుందా రాదా? వస్తుందా సార్? వస్తుంది. మరి ఈ టీం ఈ 1 year 2 years కష్టపడితే టీం వచ్చిన తర్వాత ఆ టీం వచ్చిన తర్వాత ₹1,00,000 వచ్చిన తర్వాత ఈ 1,00,000 చేసినా వస్తుందా చేయకున్నా వస్తుందా? చేయకున్నా వస్తుంది, శాత కాకున్నా వస్తుంది, ఉన్నా వస్తుంది, లేకున్నా వస్తుంది, శాత కాకున్నా చేయకున్నా ఈ విషయం జనాలు తెలుసా? తెలియక మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ నో? ఒక ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తామా లేదన్నటువంటి గ్యారెంటీ లేవు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు, ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా మాయమవుతామో తెలియదు. కానీ జస్ట్ 1 year 2 years కష్టపడి టీం తయారు చేసుకున్న తర్వాత ఆ టీం ద్వారా ₹1,00,000 వచ్చిన తర్వాత మనం ఉన్నా లేకున్నా, శాతనైనా శాత కాకపోయినా, చేసినా చేయకున్నా ₹1,00,000 వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం జనాలు తెలుసా? తెలియదు. మనం కష్టపడేటువంటి కష్టము, మనం కష్టపడేటువంటి పొజిషన్, ఇన్కమ్ తర్వాత జనరేషన్ భార్య కొడుకు వస్తుంది. మనం కష్టపడ్డ కష్టం 3 తరాల వరకు వస్తుంది. ఎన్ని తరాల వరకు సార్? 3 తరాలు. మరి ఈ విషయం జనాలకు తెలుసా? సుదర్శన్ మహంతి ఒడిశా రాష్ట్రం, మన పక్కపొంటి రాష్ట్రం, 2010 నుంచి 2018 వరకు వెస్టీజ్ బిజినెస్ చేసి కార్ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు ఆయన ఇన్కమ్ ఎంత అంటే 10,52,000 ఇన్కమ్ మాత్రమే. ఒక సంపాదించే వ్యక్తి కార్ యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏం కావాలి సార్? ఏంటి సార్? రోడ్ మీద పడాలి మామూలుగా అయితే. ఎస్ఆర్ నో? అని వెస్టీలో 3 జనరేషన్ ప్లాన్ ఉండడం ఈ రోజు అలా భార్య 17 లక్షల పైన తీసుకుంటా ఉంది. ఇక్కడే రాజేంద్ర నగర్, హైదరాబాద్, మన రాజేంద్ర నగర్ లో అగ్రికల్చర్ యూనివర్సిటీలో 30 ఏళ్ళు పనిచేసాడు షాజహాన్ అనే వ్యక్తి. గవర్నమెంట్ ఎంప్లాయీగా 30 ఏళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే 1,10,000 ఉన్నప్పుడు రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. రిటైర్మెంట్ అయ్యి నెలకు 30,000 పెన్షన్ తీసుకుంటూ ఇంటికాడ కాలక్షేపం చేసే టైంలో వెస్టీజ్ అనే ఒక అవకాశం ఇంటికి వస్తే దాని గురించి తెలుసుకొని పట్టుకొని ఒక 2 ఏళ్ళు పనిచేసిన తర్వాత 2 లక్షలు ఇన్కమ్ ఉన్నప్పుడు 2021 మార్చి కరోనాతో చనిపోవడం జరిగింది. కరోనాతో చనిపోవడం జరిగింది. సో చనిపోయినప్పుడు 2 లక్షలు ఉంటే ఈ రోజు అలా భార్య కూడా అదే 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుంది. బాగుందా లేదా? 30 ఏళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేస్తే 30,000 పెన్షన్ తీసుకుంటుంది ఆమె. ఇక్కడ 2 ఏళ్ళు పనిచేస్తే 2 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుంది. బాగుందా లేదా? బాగుంది. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ కృష్ణా డిస్ట్రిక్ట్ మచిలీపట్నం దగ్గర బందర్ పెడన్ అనే విలేజ్, ఒక ఆయన దాదాపు 40 ఉన్నటువంటి 40 ఏళ్ళ వ్యక్తి ఉన్నట్టు. ఆయన పేరు ఏం పేరు అంటే ఫనీ కుమార్. ఏం పేరు సార్? ఫనీ కుమార్. అనారోగ్యం రీత్యా చనిపోయే స్టేజ్, చనిపోయాడు కూడా. నేను బ్రతికున్నప్పుడే నా కుటుంబం ఎన్ని కష్టాలలో ఉంది, నేను చనిపోతే ఇంకెన్ని కష్టాలు అవుతుందో, కష్టాల పాలవుతుందో అని అర్థం చేసుకొని సో ఏదన్నా చెయ్యాలి అని భగవంతుడు కోరుకునే టైంలో వెస్టీజ్ అనే అవకాశం రావడం వల్ల ఆయన కూడా ఒక 2 నుంచి 3 సంవత్సరాలు వెస్టీజ్ చేసి 2,50,000 ఇన్కమ్ ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. ఇప్పుడు అలా బాబు పేరు ఏం పేరు అంటే భరత్ కుమార్. ఏం పేరు సార్? భరత్ కుమార్. ఇన్కమ్ ఏజ్ అనేది ఎంత అంటే 23 సంవత్సరాలే. కుర్రాడు. గుడ్ మార్నింగ్. 23 సంవత్సరాల ఏజ్, ఇన్కమ్ మాత్రం నెలకు ₹3,68,000 తీసుకుంటాం. బేస్మెంట్ వేసాడు, కింద 4 పిల్లలు గట్టి వేసిండు. పిల్లర్లు, ఆ పిల్లల మీద ఫ్లోర్ వేస్తా ఉన్నాడు ఈ రోజు. ఎస్ఆర్ నో? 4 గట్టిగా సంపాదిస్తే టీం పెరిగి బేస్ అనేది గట్టిగా అవ్వడం వల్ల ఈ రోజు ఆయన ఉన్నప్పుడు, అలా నాన్న ఉన్నప్పుడు 2.5 లక్షలే, కొడుకు వచ్చేంత ₹3,68,000 తీసుకోబోయాడు. ఎక్కడుంది సార్ ఇదంతా? ఉందా? ఉన్నది. గుడ్ మార్నింగ్. గవర్నమెంట్ జాబ్ లో పోతే నా పొజిషన్ కూడా ఇయర్, నా సాలరీ ఇన్కమ్, నా ఎక్స్పీరియన్స్ ఇయర్. ఈ రోజు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇక్కడ ఇదే ఆఫీసర్ కాబట్టి నేను వీకింగ్ అనుకో పోయినా అనుకో, నా భార్య పోయి నేను ఆడనే బాబు అది ఇది అని డామ్ డూమ్ ఆడటోండి నేను.
ఎందుకంటే ఆఫీసర్ కాబట్టి. సార్ నో ఇప్పుడు మా భార్య పోయి సార్ ఛాయ్ దేవాలా, ఇది కాలా అది కాలా అని అనాలి. అంటే నా పొజిషన్ ఇచ్చిందా, నా ప్రమోషన్ ఇచ్చిందా, నా ఎక్స్పీరియన్స్ ఇచ్చిందా, నా ఇన్కమ్ ఇచ్చిందా? ఏమి ఇస్తలేదు. అదే పొజిషన్ ఇచ్చి అదే ఇన్కమ్ ఇచ్చేటప్పుడు వ్యవస్థ ఈ భూమి మీద ఎక్కడ ఉందంటే అది ఏ గవర్నమెంట్ జాబ్ ఇవ్వలేదు, ఏ ప్రైవేట్ జాబ్ ఇవ్వలేదు, ఏ వ్యవసాయం ఇవ్వలేదు, ఏ కూలి పని ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. ఇది ఇచ్చే అవకాశం ఉంది. సార్ నో ఈ విషయం జనాలకు తెలుసా సార్? తెలుసా? లేదు సార్. 3 తరాలు పక్కకు పెట్టు. ఈ రోజు ఒక 50,000 ఉన్నప్పుడు చనిపోతే కుటుంబం రోడ్డు మీద పడుతుంది. అదే ఇన్కమ్ అదే పొజిషన్ ఇస్తే భార్య మనం లేకపోయినా మంచిగా బతుకుదా? ఏం కావాలి సార్? ఎందుకన్నా మంచి ఎక్కడ ఉంది అంటున్నా. భార్యకి ఏం కావాలి, పిల్లలకి ఏం కావాలి, వాళ్ళకి ఇన్కమే కావాలి కదా. 3 తరాలు పక్కకు పెట్టు. ఇమ్మీడియట్ గా భార్యకి ఇస్తా ఉంది. ఇలాంటి అవకాశం ఇక్కడ ఉంది. మరి ఈ విషయం జనాలకు తెలుసా సార్? తెలియక ఏమంటారు మరి? ఏమంటారు సార్? తెలియకంటారు తప్ప తెలిసి అనట్లేదని అర్థం చేసుకున్నా. మరి తెలుసుకున్నది ఎవరు సార్? తెలుసుకున్నది ఎవరు? చూసింది ఎవరు? విన్నది ఎవరు? మీటింగ్కి వచ్చింది ఎవరు? మరి ఎవరు పోయి అడుగుతున్నాం ఇంటికాడ? మీటింగ్ రానాయనని, చూడనాయనని, తెలుసుకోనాయని, విననాయనని పోయి మనం అడిగితే వాళ్ళు ఏమంటారు అంటే మస్తు చూసామంటారు. సార్ నో వాళ్ళు మస్తు చూసామని నీతో కాదు, నాతో కాదు, అందరితోనే అన్నోళ్ళే. ఇక్కడ వీళ్ళు కూడా చాలా మంది అన్నోళ్ళే. సార్ నో ఊకని ఉడుకొచ్చినారు. ఇట్లా వెస్ట్ జనకు పేరు చెప్పాలి. ఈయన చూసి పేరు చెవుల వాటదో లేదు. ఈయనెవరు మీరు అంతా అన్నరా లేదా? మరి మీరు పోయి అడిగితే మీ వాళ్ళు అన్నరా? రామని సార్ ఇదంతా సర్వసాధారణం. నేను అదే అన్నా, వీళ్ళు అదే అన్నారు. అందరం మళ్ళీ తెలుసుకొని వచ్చిన వాళ్ళమే. సార్ నో అవునా కదా? సో ఇవన్నీ అర్థం చేసుకుని, సో తెలియక మాట్లాడుతున్నారు అర్థం చేసుకుని తెలియజేయాలి, తెలియజెప్పాలి, అర్థమయ్యేటట్టు చేయాలి. ఒక్కసారి కాదు, 3 సార్లు చెప్పాలి. 3 సార్లు కాదు, 30 సార్లు అయినా చెప్పాలి. ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఇదే పోలీస్ స్టేషన్ లా నా ఫ్రెండ్ నా పేరు మహేష్. 4 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఈ రోజు నైట్ కూడా లింక్ పంపించిన, నైట్ కూడా జూమ్ లింక్ పంపించిన. రూపాయి రానప్పుడు చెప్పిన. ఈ రోజు నెలకు 9,70,000 పైన ఇన్కమ్ వచ్చినా కూడా చెప్తా ఉన్నా. గుడ్ మార్నింగ్. ఒక్కసారి చెప్పి ఇంటలేడు. ఏం తెలుస్తారా వినడానికి? ఏం అర్థమైందని వినడానికి? ఏం తెలుసుకున్నాను ఆయనకు అర్థం కాలేదు అంటున్నా. గుడ్ మార్నింగ్. రాలే ఒక్క మీటింగ్ వస్తాను దరిద్రం పోతుంది. నెత్తల శనిగ్రహాలన్నీ పోతాయి కానీ ఒక మీటింగ్ రాడు. ఆయన కూడా నా ప్రయత్నం చేస్తున్నా ఉన్నా. 4 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఇంకా ఎంత ఓపిక ఉందో ఒకసారి గుర్తేసు. పోయి కావాలంటే ఇప్పుడు నిమిషంలో పోయి అడిగిరా. ఈయన పక్కనే ఉన్నారు. పోవడానికి 1 నిమిషం, రావడానికి 1 నిమిషం. నిన్నగా మొన్న లింక్ పంపించినా లేదని అడిగిరా. గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ చెప్పంగానే రావాలి. పూలు చల్లుకుంటా, మొత్తం పూలు చల్లుకుంటా రావాలి. లక్ష్మీదేవి సార్, లక్ష్మి కాదు. లక్ష్మి అంటేనే వస్తలేదు ఇంట్లోకెళ్ళి. లక్ష్మీదేవి రావాలంటే కొంచెం ఆరాటం పోరాటం ఉండాలి మన దగ్గర. సార్ నో నెలకు ₹1,00,000 వచ్చే అవకాశం సార్. అవునా కదా? ఊకనే రానగానే రాదు, కొడుతుంది. ఏం చేసినామని పొరించి కొడుతుంది లక్ష్మీదేవి అయితే. నువ్వు 4 సార్లు ఒక్కసారి చెప్పగానే రావాలని ₹1,00,000 అంటది. నోరు లేదు ఆ డబ్బుకి. సక్సెస్ కి నోరు లేదు కాబట్టి మిమ్మల్ని ఏమన్నా కూడా నడుస్తుంది. ఆ సక్సెస్ కే నోరుండి, డబ్బుకే నోరుంటే మిమ్మల్ని అయితే పని ఉలి పట్టేది నువ్వు ఒక్కొక్కరిని. ఏం చేసినావా నువ్వు? ఏం చేసినావని సార్ నో ఏం చేస్తలే మనం. బయట 20,000 కోసం 20 ఏళ్ళు చదువుతారు. అవునా కదా? ₹1,00,000 వస్తాయంటే 1 ఇయర్ ఓపిక లేదు మనకు. ఎక్కడికి వెళ్ళి వస్తాయి? మరి ఇవన్నీ జనాలు తెలుసా సార్? తెలియదుగా మాట్లాడుతున్నారని అర్థం చేసుకొని తెలియజేయాలని సీరియస్ గా ఆ మైండ్ లో పెట్టుకొని పని చేయడం స్టార్ట్ చేస్తే అట్లా దాదాపు 1, 2, 3, 4, 10, 20, 30, 40, 50, 60, 70, 100, 150 మంది చెప్పుకుంటూ పోతే అంటే లాస్ట్ మిగిలింది ఎంతమంది అంటే ఒక 4 మిగిలింది సార్. ఎంతమంది సార్? 4. మరి మీకు కూడా దొరుకుతారా? ఒక 4 దొరుకుతారా? దొరకరా? అవుతుందా? 4 అవుతుందా? అవుతుందా కాదా? కాకపోతే నీతోనే ఏం కాదు. 4 కూడా నీతో కాకపోతే నీతోనే ఏం కాదు. ఇప్పుడే చెప్తున్నా. గేట్ కూడా ఓపెన్ చేపిస్తాం. 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ అంటారు. మళ్ళా 4 సంపాదించుకోమంటే లేదు ఆడ. 4 సార్.
మరి దీనికి ఏమైనా టైం పెట్టమా 4 నిమిషాల నలుగురు అని ఏమైనా చెప్పినా మేము నలుగురికి 4 ఏళ్ళు తీసుకుంటావా 4 ఏళ్ళు తీసుకుంటావా ఏం ప్రాబ్లం లేదు. మీరు చేసుకుంటూ చేయండి ఇదంతా. ఎసార్నో జాబ్ చేయండి, వ్యవసాయం ఏదైనా ఏది చేసుకుంటూ చేయండి. ఒక 4 కరెక్ట్ పిల్లర్స్ వస్తాయి. ఈ రూమ్ వేయడానికి మినిమం 4 పిల్లలు కావాలి. కావాలా వద్దా? 4 పిల్లలు గట్టి చేస్తే ఎన్ని ఫ్లోర్ అని వేయొచ్చా లేదా? నేను కూడా ఒక 4 పిల్లలు నిలబెట్టు అంటున్నా అంతే. గట్టి పిల్లలు 4, దానికి ఎంత టైం అనేది తీసుకొని 4 పిల్లలతో బిజినెస్ స్టార్ట్ చేస్తే ముందుకు వెళ్ళిపోతుంది. ఎసార్నో తన 4గురికి క్లారిటీ ఇచ్చేసి ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఈ ప్రోడక్ట్ ఎందుకు అనేది క్లియర్ చేయకపోతే ఈ బిజినెస్ లో ఎవడు కూడా రాడు, నిలబడలేడు. సబ్బులు కొనుక్కో, షాంపూలు కొనుక్కో అంటే రాడాడు. ఎందుకు కొనాలో, ఎందుకు బిజినెస్ చేయాలో చెప్పాలి వాళ్ళకి. ఎసార్నో అయితే ఎన్నో జాబ్లు ఉన్నాయి, ఎన్నో ప్రోడక్ట్లు ఉన్నాయి, ఎందుకు ఇది చేయాలని వాళ్ళకి డౌట్ వస్తుంది. అవునా కదా? ఇది తెలియజేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. అట్లా 4గురిని తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ 4గురే దాదాపు 150 మంది నుంచి ఎంత మిగిలిరు? 4. మరి 4గురు గట్టిగా నిలబడితే ఆ 4గురే 5, 5, 10, 20, 30, 40, 50, 60, 70, 100 ఇలా టీ పెరుగుకుంటూ బిజినెస్ పెరుగుకుంటూ 3,000, 6,000 అట్లా 7 నెలలు పనిచేస్తే 20,000, 14 నెలలు కష్టపడితే ఎంత వచ్చిందంటే 69,000 వచ్చింది. ఎంత వచ్చింది సార్? థ్యాంక్ యూ. సప్పట్లు చాలా సప్పగొట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. కొట్టాలా వద్దా? కొట్టాలి. మంచిది, మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ ప్రెషర్, బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. తెలుసా ఆ విషయం? తెలుసా? మన వాళ్ళకి అడిగితే తెలుస్తుంది. అది అప్పుడప్పుడు పైసలు ఇస్తారు, టప్ప కొడతారు కదా. గుడ్ మార్నింగ్. వాళ్ళకి వస్తలేదు. మనుషులు ఎన్ని రకాలు అంటే ఒక 3 రకాలు. ఎన్ని రకాలు సార్? ఎవరాళ్ళు? మేలు, ఇంకా నేను ఎడిటెడ్ అంటే అర్థమైతే ఎడిట్ అంటే అర్థం అవుతుంది. ట్రాన్స్జెండర్స్. ఈ ట్రాన్స్జెండర్స్ కి గుండెపోటు రావట్లేదు. ఎందుకు? ఒక్కరు కూడా చూసుకోరు. మీరు ఎక్కడన్నా చూసుకోరు. ట్రాన్స్జెండర్ ఎక్కడన్నా గుండెపోటుతో చనిపోయినారు ఒకసారి చెక్ చేసుకోరి. లేదు ఎక్కడ కూడా. ఎందుకు లేదంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ క్లాస్ కొట్టడమే వాళ్ళ దినచర్య. అట్లా క్లాస్ కొట్టడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది మంచిగా జరిగి వాళ్ళకి హార్ట్ అటాక్ రావట్లేదు. ఎసార్నో మరి నువ్వు వాళ్ళలాగా ఏదైనా సపోర్ట్ కొట్టే అవకాశం ఉందా? డోర్లు పెట్టుకుని కొట్టే అవకాశం ఉందా? ఏడ కొట్టే అవకాశం లేదు. కొట్టే అవకాశం ఇక్కడ ఉంది. మరి కొట్టాల్సిన దగ్గర కొట్టాలా వద్దా? మరి కొట్టాల్సిన దగ్గర కొడుతున్నారా మీరు? కొట్టాలి. కొట్టాల్సిన దగ్గర 100% కొడితే మీరు కూడా గుండెపోటు నుంచి తప్పించుకుంటారు. ఎసార్నో? లేదు సార్, మా 2 చేతులకు బాగా పంచాయతీ అయింది, మాటలు లేవు, దగ్గరికి రానంటున్నాయి, కలవనంటున్నాయంటే మా దగ్గర ఏముందంటే ఫ్లాక్సీడ్ ఆయిల్ ఉంది. ఏముంది సార్? ఫ్లాక్స్ ఆయిల్ ఉంది. సంవత్సరానికి ఒక 2 నుంచి 3 బాక్సులు వాడితే గుండెపోటు అనేది మనకు రాకుండా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎసార్నో? జస్ట్ ఒక 1000, 1200, 1500 అంతే. సంవత్సరానికి 2 బాక్సులు వాడితే గుండెపోటు రాకుండా, బీపీ రాకుండా, కంటి చూపు చాలా ఖతర్నాక్ ఉంటుంది. తర్వాత అదే కాకుండా నరాల వ్యవస్థ చాలా బాగుంటుంది. తర్వాత ఇరెగ్యులర్ మెన్సెస్ కూడా రాకుండా ఉంటుంది. గుడ్ మార్నింగ్. ఇట్లా ఎన్నో రకాల బెనిఫిట్ ఉంది ఫ్లాక్సీడ్ ఆయిల్ వల్ల. ఎసార్నో? మరి ఇదన్నా వాడుకోండి, సపోర్ట్ కొట్టకపోతే. గుడ్ మార్నింగ్. మరి ఇదన్నా వాడతారా? లేదు సార్, నాకు చాలా డౌట్ ఉంది దీని మీద అంటే, వాడక ముందు నీ బాడీలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ చెక్ చేయి, ల్యాబ్కి వెళ్ళి. వాడిన తర్వాత ఒక 2 నుంచి 3 బాక్సులు వాడిన తర్వాత అదే ల్యాబ్కి మళ్ళీ టెస్ట్ చేయి. ఆ టెస్ట్ చేసినోడే ఏం వాడేవని వాడే ఆశ్చర్యపోతాడు. అంత ఖతర్నాక్ రిజల్ట్ వస్తుంది. ఎసార్నో? థ్యాంక్ యూ. రైట్. సో ఇట్లా 14 నెలలు కష్టపడితే 69,000 వచ్చినప్పుడు ఒకసారి ఆలోచన చేసిన. 23 ఏళ్ళు చదువుకుంటాం కదా, 4 ఏళ్ళు ప్రిపేర్ అయితే కదా, 7.5 సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ పనిచేస్తాం కదా. ఎన్ని సంవత్సరాలు కష్టపడితే మన జీతం 45,000. కానీ జస్ట్ 14 నెలల్లో, అది కూడా రోజుకు 2-3 గంటల చొప్పున పార్ట్ టైం గా పనిచేస్తే ఎంత వచ్చింది? 69,000 వచ్చింది. మరి పార్ట్ టైం గా పనిచేస్తేనే 69,000 వస్తే ఫుల్ టైమ్ గా పనిచేస్తే ఎంత వస్తుందని ఆలోచనతో గవర్నమెంట్ జాబ్ ని కంప్లీట్ గా వదిలేసుకొని వెస్టేజ్ బిజినెస్ చాలా సీరియస్ గా ఫుల్ టైమ్ గా స్టార్ట్ చేస్తే జాబ్ వదిలేసినటువంటి జస్ట్ 3 నెలల మన ఇన్కమ్ ఎక్కడికి రీచ్ అయిందంటే 1,00,000 రూపాయలు దాటింది సార్. ఎంత దాటింది సార్?
సార్లు కొన్ని టపటప్ప అనాలి అయిపోవాలి. ఎప్పుడు వస్తే అప్పుడప్పుడు రేకుల మీద టపటప్ వచ్చి మైండ్ అప్పుడు ఉండాలి. గుడ్ మార్నింగ్. మొత్తం ఎన్ని నెలలు? 14 నెలలు పార్ట్ టైం, 3 నెలలు ఫుల్ టైం. మొత్తం ఎన్ని నెలలు సార్? 17 నెలలు. 17 నెలల్లో మనం ఎంత రీచ్ అయినాము? ఎందాక మీకు ఒక వర్డ్ గుర్తు చేసిన, మీకు గుర్తుకుందో లేదో, ఒక 1 year 2 years కష్టపడితే నెలకి ఎంత వస్తుందని చెప్పినా? ఎంత వస్తుందని చెప్పినా? మరి ఇక్కడ ఎన్ని నెలలు వచ్చింది? 17 నెలల. మీరు జస్ట్ 2 సంవత్సరాలు చెప్పిన ఇక్కడ నేను 17 నెలల అవకాశం ఉందా లేదా? వెస్టీజ్ ని సీరియస్ గా పనిచేసిన ప్రతి వ్యక్తి తీసుకున్నాడు. సీరియస్ గా పనిచేయని వ్యక్తి తీసుకోలేదు. టైంకి రామంటే టైంకి రాకుండా, డ్రెస్ కోడ్ రామంటే డ్రెస్ కోడ్ రాకుండా, మీటింగ్లకు అటెండ్ కావంటే అటెండ్ కాకుండా, చెయ్యమన్నది చెయ్యకుండా వాళ్ళకి రాలేదు సార్. వెస్టీజ్ నా ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరికి వచ్చింది జస్ట్ 1 year 2 years లో. సార్ నో ఇష్టం ఉన్నట్టుగా చేసినట్టుగా ఎవరికి రాలేదు. ఉన్నారు 3 ఏళ్ళ నుంచి కూడా మా టీంలో కూడా ఉన్నారు కొంతమంది తీసుకోవట్లే. ఎందుకు తీసుకోవట్లని చూస్తే వాళ్ళు మీటింగ్కి రామంటే రారు, ఓ మీటింగ్లకు వెళ్ళమంటే వెళ్ళరు, డ్రెస్ కోడ్లో రామంటే రారు, టైంకి రామంటే రారు, టికెట్ బుక్ చేసుకోమంటే బుక్ చేసుకోరు, ఏం చేయరు. ఏం చెప్తామో దానికి ఉల్టా చేస్తారు. ఆ ఉల్టా చేసిన వ్యక్తులకు రాలే. 10,000 20,000 అలా కూడా ఉన్నారు 3 ఏళ్ళ నుంచి. గుడ్ మార్నింగ్. సంవత్సరంలో 1,00,000 కొట్టోళ్ళు కూడా ఉన్నారు. దమ్మున్నోడు దుమ్ము లేపేటటువంటి బిజినెస్ ఇది. ఎసార్ నో? నమ్మితే ఎంతైనా సొమ్ము చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంది. ఉందా లేదా? మరి జస్ట్ ఎంత? 17 నెలల 1,00,000 రూపాయలు తీసుకున్నా. ఎన్ని నెలల సార్? ఇందాక 7.5 సంవత్సరాలు చేసిన 45,000 అన్న. ఇంకో 7.5 సంవత్సరాలు చేస్తే 90,000 అవుతుందో. ఇంకో 2 ఏళ్ళు పని చేస్తే 17 సంవత్సరాలకు 1,00,000 వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ జాబ్ లా. మరి మీరే చెప్పాలి, 17 సంవత్సరాలకు 1,00,000 వచ్చేటటువంటి గవర్నమెంట్ జాబ్ లో పనిచేయాలా? 17 నెలలకే 1,00,000 వచ్చినటువంటి వెస్టీజ్ లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి? ఎక్కడ? మరి 17 నెలలు కష్టపడితే 1,00,000 వచ్చింది. ఇంకో 17 నెలలు కష్టపడితే ఎంత రావాలి సార్? 17 నెలలు కష్టపడి 1,00,000 వచ్చింది వెస్టీజ్ లా. ఇంకో 17 నెలలు కష్టపడితే ఎంత రావాలి? ఎంత రావాలి? చంద్రబాబు లాగా 2 అనాలి. గుడ్ మార్నింగ్. మీ లెక్క ప్రకారం, మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, మీ ఎస్టిమేషన్ ప్రకారం, మీ అంచనా ప్రకారం, మీ తెలివి టాలెంట్ ప్రకారం 2 లక్షలు అని చెప్పారు. కానీ కంపెనీ ఎంత ఇస్తుందంటే 7 లక్షల పైన ఇచ్చింది. ఇప్పుడు మాత్రము లాస్ట్ మంత్ 9,79,000 రూపాయలు ఏమో వచ్చినట్టుంది. బాగుందా లేదా? చాలా ఎక్సలెంట్ గా ఉంది. థ్యాంక్ యూ. మీరే చెప్పాలి. వెళ్ళాక 45,000తో లైఫ్ ఏం మారలేదన్నా. ఇప్పుడు 7.5 లక్షలు, లాస్ట్ మంత్ 9 లక్షలు వస్తున్నాయి. సో ఇది స్టాండర్డ్ ఇన్కమ్. గుడ్ మార్నింగ్. మనకి 7-6 లక్షలు స్టాండర్డ్ ఇన్కమ్ అయిపోయింది. మరి ఇప్పుడు 7.5 లక్షలతో లైఫ్ మారే అవకాశం ఏమైనా ఉందా? ఉందా లేదా? 45,000తో మారుతుందా? 7.5 లక్షలతో మారుతుందా? వెళ్ళాక ఒక ప్లాట్ కొనలేని పరిస్థితి అన్నాం. ఇప్పుడు ప్లాట్ కొనే పరిస్థితి ఉందా? ఉందా? కొనే పరిస్థితి కాదు. 4 ఉన్నాయి ఇప్పటికే. ఎన్ని కొన్నా? 4. ప్రతి ప్లాట్ 25 లక్షలే. 4వ ప్లాట్ మాత్రం 85 లక్షలు సార్. ఎంత? ఏ గవర్నమెంట్ జాబ్ చేసుకుంటే 85 లక్షల ప్లాట్ కొనేటటువంటి ధైర్యం ఉందో ఒకసారి చెప్పండి. ముందు కాదు, ప్లాటే. ప్లాట్ 85 లక్షలతో ఏ గవర్నమెంట్ జాబ్ చేస్తే కొనొచ్చు, ఏ ప్రైవేట్ జాబ్ చేస్తే కొనొచ్చు, ఏ వ్యవసాయం చేస్తే కొనొచ్చు, ఏ కూలి పని చేస్తే కొనొచ్చు ఒకసారి ఆలోచించండి. ఇప్పటికే 4 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నా. ఎస్ఆర్ నో? మరి ప్లాట్లు కొన్నామా లేదా? 15 లక్షల కార్ తీసుకొని ఇప్పుడే దీన్ని ముంగల పెట్టేసి వచ్చిన. పిల్లల్ని 3.5 లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తా ఉన్నా. అమ్మ నాయనకి హెల్ప్ చేస్తా ఉన్నా. ఎస్ఆర్ నో? ఏదులు కూడా హెల్ప్ చేస్తా ఉన్నాం. ఈరోజు బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఒకప్పుడు మారలే, ఇప్పుడు మారుతుంది. మరి మీరే చెప్పాలి, మారినటువంటి గవర్నమెంట్ జాబ్ లో పనిచేయాలా, మారేటటువంటి వెస్టీజ్ లో పనిచేయాలా? ఎక్కడ పనిచేయాలి? ఎక్కడ? ఇలాంటి అవకాశం ఉంది. ఈ రోజు పేరు వచ్చింది, గౌరవం వచ్చింది, మర్యాద వచ్చింది, డబ్బు వచ్చింది, అన్ని వచ్చింది సార్. వెస్టీజ్ అవకాశం మా ఇంటికి వచ్చింది. నేను దాదాపు 45-50 ఎంట్రెన్స్ రాసిన. టిఫిన్ కు పైసలు లేకపోయినా కానీ అప్లికేషన్ వేసేది గవర్నమెంట్ జాబ్ లకు. గుడ్ మార్నింగ్. ఇన్ని ఎంట్రెన్స్ చుట్టూ తిరిగితే నా లైఫ్ ఏం మారలే. నా ఇంటికి వచ్చిన అవకాశాన్ని పట్టుకొని నిలబడి 4 ఏళ్ళు సీరియస్ గా పనిచేసి ఈరోజు 7.5 లక్షల పైన వస్తుంది. బాగుందా లేదా? ఈరోజు వెస్టీజ్
ఇంత సీరియస్ గా పని చేయడానికి కారణము మా కుటుంబం అంతే. గుడ్ మార్నింగ్. మా అమ్మనైనా నా భార్య మా పిల్లలు తప్ప ఇంకా వేరే కారణం లేదు. సో నేను ఎంతో చేశారు నా కోసం. సో నేను ఏం చేయలేనటువంటి ఆ ఆలోచనే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. వాళ్ళ కోసమే గవర్నమెంట్ జాబ్ కొట్టినా, వాళ్ళ కోసమే గవర్నమెంట్ జాబ్ వదిలేసిన, వాళ్ళ కోసమే వెస్ట్ ఇండియాకి వచ్చిన, వాళ్ళ కోసమే వెస్ట్ ఇండియా సీరియస్ గా పని చేస్తున్నా సార్. నో ఇంతకుముందు ఎవరు దేకలేదు సార్, నిజంగా దేకలేదు. దేకడు కూడా ఎవడు కూడా 45,000 ఎవరు దేకుతారు చెప్పండి, అవునా కదా? మే పేరు లేదు, మర్యాద లేదు, గౌరవం లేదు, ఏది డబ్బు లేదు. ఈ రోజు దేకనుడు కూడా దేకుతుందంటే వెస్ట్ లో ఇంత డబ్బు రావడం వల్ల. సార్ నో దేకరా దేకరా ఎన్నడు కన్నెత్తి చూడడం 2 సార్లు మీరు ఆడేనా కాదా అనేది. సార్ నో అవకాశం అట్లాంటిది. సో ఎవడు మర్యాద ఇయ్యనుడు కూడా మర్యాద ఇస్తుంది ఈరోజు, గౌరవం ఇస్తారు అన్ని కూడా. సో డబ్బు ఇంతకుముందు చాలా మంది అయిపోయిందా? చేద్దామా, డ్యాన్స్ చేద్దామా? ఎంతో మందిని తెలంగాణ రాష్ట్రాన్ని ఉరుతలు ఊహించినటువంటి పాట. గుడ్ మార్నింగ్. సో నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. సో అది చెప్పనీకి రాదు, ఎందుకంటే డబ్బు లేనప్పుడు ఉన్నటువంటి డబ్బు లేని పరిస్థితులు చూసినా, డబ్బు ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు చూస్తా ఉన్నా. నిజంగా ఎవరు కూడా దేకలే పెద్దగా. ఇప్పుడు అందరు దేకుతా ఉన్నట్టే కారణం డబ్బే. ఎసార్ నో ఇంతకుముందు ఏజ్ ని బట్టి గౌరవం ఇచ్చేదంట, ఇప్పుడు డబ్బును బట్టి డబ్బు ఉంది. నీతి నిజాయితీగా లీగల్ గా సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. ఎసార్ నో అలాంటి అవకాశం ఉంది. పేరు మర్యాద ఏదైనా కానీ, బంధం అనుబంధం, రాగం అనురాగం, ప్రేమ ఆప్యాయత అన్ని కూడా మనీతోనే ముడిపడి ఉన్నాయి ఈ రోజులలో. ఎసార్ నో నేను చెప్పలే, ఎప్పుడో 1920-30లోనే చెప్పారు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. మానవ సంబంధాలని ఎవరు చెప్పి నేను చెప్పలే, కార్ల్ మార్క్స్ ప్రపంచ ఆర్థిక వేద చెప్పినటువంటి మాట గుర్తు చేసుకోవాలి. నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ భార్య గౌరవం ఇస్తుంది, నీ దగ్గర డబ్బు ఉంటేనే మీ అమ్మనైనా మంచిగా చూస్తారు, నీ దగ్గర డబ్బు ఉంటేనే నీ పిల్లలు అంతే. నీ దగ్గర రూపాయి లేదు, నీ పిల్లగాడు డాడీ అని ఉడుకో చెప్పుకుంటాను నేను. గుడ్ మార్నింగ్. మీ డాడీ మంచి గౌరవం ఇస్తాడా, మీ భార్య గౌరవం ఇస్తా? ఎవరు ఇస్తారు సార్ డబ్బు లేకుండా? సార్ నో పని చేస్తున్నారు, అందరు కష్టపడుతున్నారు, లేని దగ్గర కష్టపడుతున్నారు. ఆవేదన అర్థం చేసుకోండి. మీరంతా పని చేస్తలేరు, పని చేస్తున్నారు లేని దగ్గర. ఎలాంటి లైఫ్ మారిన దగ్గర పని చేస్తా ఉన్నారు, ఎంతో కష్టపడుతున్నారు, బిజీ 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 ఉంటున్నారు. కానీ లేని దగ్గర ఉన్న దగ్గర చేసుకుందామని చెప్తున్నా. సార్ నో సో ఈ రోజు 7.5 లక్షలు నిజంగా మా అమ్మ నాయన కంటే నేను ఏం చేయలేకపోయా, ఏం చేసే అవకాశం కూడా లేదు. నాకు బాగా గుర్తుకొచ్చేది ఏంటంటే, మా నాయన అప్పుడప్పుడు 1000-2000 రూపాయలు అడిగినప్పుడు లేవు నాయన అని చెప్తుండే. మా పిల్లలేమో డాడీ ఒక కార్ ఇప్పి అనేది 500 ఎంత 500-1000 రూపాయలు లేవు డాడీ, కింద పడతావు డాడీ, దెబ్బ తాకుతుంది డాడీ, నీకు అదైతే డాడీ, ఇదైతే డాడీ. నిజంగా ఎప్పుడు డబ్బులు లేకనా ఏం కొడుకు ఒక 1000 రూపాయలు బొమ్మ ఇవ్వలేనటువంటి తండ్రిని నేను, తండ్రికి ఒక 1000 రూపాయలు ఇవ్వలేని మనిషిని నేను ఏం సాధించినా ఒకసారి ఆలోచించండి. పేరుకే గవర్నమెంట్ జాబ్ తప్ప ఏం లేదు, ఆడ ఒరిగింది లేదు, ఆడ వాడు బో పెట్టింది. అంతకన్నా ఎక్కువ అనడం మనం కరెక్ట్ కాదు. ఎసార్ నో పొట్టపట్ట నడిచింది తప్ప లైఫ్ అనేది ఏది కూడా లేదని అర్థమైపోయింది ఈ రోజు. సో అవకాశాన్ని పట్టుకుంటే లైఫ్ మారిందా లేదా? నిజంగా మా నాయన అయితే చాలా హ్యాపీ ఉన్నాడు. నిజంగా ఇంతకుముందు అయితే చాలా. సో ఈ రోజు మా నాయనని చూస్తే ఏదైనా కష్టపడాలనిపించేది. చిన్నప్పటి నుంచి అదే నేర్చుకున్నాం. మా నాయనకి ఏదైనా చేస్తానే పెరిగినా తప్ప ఏ రోజు కూడా ఆ మైండ్ సెట్ లేదు. ఏదైనా ఏది చేసే పరిస్థితులు ఉన్నాయా? చేయకపోగా మళ్ళీ నాయన నువ్వు జాగ్రత్త ఇవ్వమని చెప్పేది మా నాయన. కానీ పెంచి పెద్ద చేసి గవర్నమెంట్ జాబ్ ఇప్పించి పెళ్లి చేసి నా పిల్లని కూడా సాది రాలే. ఎన్ని చేసినా కూడా నాయన 1000 రూపాయలు తీసుకోవాలే అనలేని పరిస్థితి. దానికి పేరేం చెప్పారంటే, అమ్మ అంటే ఇష్టము, నాయన అంటే ఇష్టము అని పేరైతే డబ్బా కొట్టేది. కానీ 1000 రూపాయలు ఇవ్వమంటే శాత కాదు, 100 రూపాయలు ఇవ్వమంటే శాత కాదు. మళ్ళా ప్రేమ ఇవన్నీ అంటే రూపాయి ఇవ్వకుండా ప్రేమ అంటే ఎక్కడికి వెళ్ళి వస్తుంది? గుడ్ మార్నింగ్. 67 దాదాపు 70 ఏళ్ళ పైన ఉన్నాడు ఈజీగా. 70 ఏళ్ళ ఏజ్ ఉండి, శాత కాని స్టేజ్ ఉండి, కళ్ళు కనిపించగా, కాలు సాకరించగా, శక్తి లేక, ఒర్రు వాస్తూనే ఉండేది, చెట్లు ఎక్కుతూనే ఉండేది, చెట్ల మీద కింద పడుతూనే ఉంది, బొమ్మకు కొట్టాల్సిన జారిపోయి కాళ్ళ కొట్టుకుంటుండేది. ఎన్నో సార్లు చూసిన కష్టాలు. కళ్ళు కనిపించక చెట్లల్లో, పొదలల్లో, గుంతలలో వాడి దెబ్బలు తాపించుకుంటుండేది. ఎప్పుడు కూడా కట్లు, కన్నీరు, కష్టాలు చూసాం తప్ప కనికరించి 1000 రూపాయలు ఇవ్వలే మనం ఈ రోజు కూడా. గుడ్ మార్నింగ్. ఏం చేసినా ఏం సాధించినా ఒకసారి ఆలోచించాలి. ఇవి ఎంతో నన్ను మోటివ్ చేసినాయి, ముందుకు తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఇదే.
నాకు ఏం లేదు, ఎవడో ఇట్లా లేపాలి అవన్నీ ఏం లేవు నాకు. నా కుటుంబమే నా యొక్క ఆ మోటివేషన్, నా పిల్లలే నా మోటివేషన్, ఈ రోజే నా మోటివేషన్ అంతే. మాకు ఎవరు ఇట్లా లేపితే లేచుడు లేపకుండా పడుకున్నాడు కాలేదా. మోటివేషన్ అనేది చాలా మందికి లేపితే లేస్తారు. ఇప్పుడు ఇట్లా అంతా లేచి ఇప్పుడు ఇట్లా గట్టి అయిన ఒక్కొక్కరు ఇట, కానీ హాల్ దాటాగానే మళ్ళీ చల్లగా అవుతారు. గుడ్ మార్నింగ్. మా అమ్మ నేను చూస్తే సార్ పని చేయాలి, పిల్లల్ని చూస్తే సార్ పని చేయాలి. మోటివేషన్ ఏదైనా మన కుటుంబమే మన ఫ్యామిలీ. సార్ నో అవే నన్ను ఇక్కడ తీసుకొచ్చాయి. సో ఇక్కడ లైఫ్ మారిందా, మరి మారిందా లేదా? నాది ఒక్కరే కాదు సార్, చాలా మంది మారింది ఈరోజు. సో 20,000 నుంచి 6.5 లక్షలు తీసుకుంటే కూడా దాదాపు ఒక 200 మంది పైన ఉన్నారు. ఎంతమంది సార్? 200 మందికి డబ్బులు ఇప్పించేటటువంటి అవకాశం నా గవర్నమెంట్ జాబ్ లో ఉందా? ఇక్కడ ఉంది 200 మంది, అది కూడా 20,000. ఒక నామినల్ అమౌంట్, ఒక చెప్పుకోదగ్గటువంటి అమౌంట్. అంతకన్నా ముందు అమౌంట్ నేను చెప్పట్లే. గుడ్ మార్నింగ్. 70 మంది కార్ అచ్చివర్లను తయారు చేసినాం, 27 కార్లు ఓపెన్ చేసినాం ఇప్పటికే. గుడ్ మార్నింగ్. సో ఇవన్నీ చేసాం. చిన్న పిల్లలు సార్, డిగ్రీ పిల్లలు వచ్చారు. డిగ్రీ పిల్లలు 1,00,000+ కార్లలో తిరుగుతున్నారు. హౌస్ వైఫ్లు తీసుకుంటా ఉన్నారు. రూపాయి సంపాదించినటువంటి హౌస్ వైఫ్లు కూడా ఈరోజు పార్ట్ టైం చేసుకుంటూ 1,00,000 కార్లు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ జాబ్, ప్రైవేట్ జాబ్. నేను బిజినెస్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు గ్రామ పంచాయతీలలో ఉన్నా కాబట్టి, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్, ఆయమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్, ఆశా వర్కర్, ఇట్లా ఊరోళ్ళందరికి అన్ని గ్రామ పంచాయతీలో తిరిగినటువంటి ఎక్స్పీరియన్స్ తోనే, ప్రతి ఒక్క దేశంతోనే రూపాయి సంపాదించడమే మస్తు చూసాం అన్నది. గుడ్ మార్నింగ్. ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు అందరు మస్తు చూసాం అన్నారు. ఇంకా దానికి తోడు ఏవన్నీ వేస్ట్ సార్, మీకేం పని పాట లేదా అన్నారు. పట్టుమని 10,000 ఎవరికి లేవు, 10,000 ఎవరికి లేవు అలా. వాళ్ళు ఏమన్నారు అంటే, మాకు టైం లేదు, మేము బిజీ. గుడ్ మార్నింగ్. వాళ్ళకి టైం లేదంట, నాకు టైం ఉందంట. వాళ్ళు బిజీగా వాళ్ళేమో బిజీ అంట, నేను బిజీ కాదంట. పట్టుమని 10,000 జీతం లేదు మళ్ళీ వాళ్ళకి. ఈ రోజు వాళ్ళు రాలేదు, కానీ వెస్ట్ ఇండీస్ సీరియస్ గా పట్టుకొని నిలబడితే ఈ రోజు నా ఫ్రెండ్స్ డిప్యూటీ ఎంఆర్ఓలు దాదాపు 18 మంది వచ్చారంట. ఎంతమంది? నాకు కూడా తెలియదు. రోజు చెప్తా ఉన్నారు 18 మంది డిప్యూటీ ఎంఆర్ఓలు ఈ రోజు సీరియస్ గా పనిచేస్తున్నారని. ఒక మండలాన్ని ఎంత ప్రొఫెషనల్ సారా. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఉన్నతమైనటువంటి జాబ్, ఒక మండలాన్ని శాసించేటటువంటి పోస్టులలో ఉండి కూడా ఈరోజు డిప్యూటీ ఎంఆర్ఓలు అయి పనిచేస్తున్నారు. 10,000, 20,000 జాబులు రావట్లే. ఎందుకంటే ఇలా చెప్తే అర్థం కాదు, తెలుసుకునే తెలివి లేదు. ఇలా ఎస్ఆర్నో వాళ్ళు తెలుసుకునే తెలివి ఉంది. నేనేమంటున్నా, తెలుసుకోమనే చెప్తున్నా. నేను మిమ్మల్ని జాయిన్ కామని అడగట్లే ఇక్కడ, మిమ్మల్ని జాయిన్ కామని ఓడి అడగడు ఇక్కడ. తెలుసుకోండి దీని ఫ్యూచర్ ఏందో, దీని యొక్క ఎలా ఉంటుందో ఫ్యూచర్ లో. ఎస్ఆర్నో సో అర్థం చేసుకుని చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్ సార్. మరి డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి తెలుసుకుందామా? ఎస్ఆర్నో రెడీ? ఆర్ యు రెడీ? ఒక్కసారి క్లాప్ చేయండి. మెడలు నొప్పులు ఉన్నాయి అంతే. గుడ్ మార్నింగ్. రైట్ సార్, బయట మార్కెట్ లో ఒక వస్తువు కంపెనీ దగ్గర తయారైనప్పుడు ఒక 30 రూపాయలకు తయారైంది అనుకుంటాం. ఎంత తయారైంది సార్? 30 రూపాయలు. అది కస్టమర్ వచ్చే వరకు ఎంత అవుతుంది అంటే 100 అవుతుంది. ఎంత అవుతుంది? కంపెనీ దగ్గర ఎంత, కస్టమర్ దగ్గర 100. ఈ మధ్యలో 70 రూపాయలు ఎక్కడ పోతుంది ఒకసారి తెలుసుకుంటే, ఈ మధ్యలో 70 రూపాయలు మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ పోతాం. మరి మార్కెటింగ్ అనగా ఒక పదం కాస్త ఇలా చాలా మంది ఉన్నారు. సిఎన్ఎఫ్ ఏజెంట్, స్టాకిస్ట్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, అక్కడ నుంచి కస్టమర్. మరి ప్రోడక్ట్ అమ్ముడు పోవాలంటే మార్కెటింగ్ ఒకటే సరిపోదు, అడ్వర్టైజ్మెంట్ కూడా కావాలి. కాబట్టి ఈ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే సెలబ్రిటీ కావాలి. ఎవరు కావాలి సార్? సెలబ్రిటీ ఎక్కడ అంటే టీవీ ఛానల్స్ లో, తర్వాత రేడియోస్ లో, న్యూస్ పేపర్ లో, తర్వాత సోషల్ మీడియాలలో. అవునా కదా? 30 తయారైంది, 100 రూపాయలకు వచ్చింది. మధ్యలో 70 రూపాయలు ఎక్కడ పోతున్నాయి అంటే ఈ మధ్యలో ఉన్నటువంటి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్. మరి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ప్రోడక్ట్ ఏమైనా వాడతారంటే వాడట్లేదు. మరి వాడకుండా ఎంత తింటున్నారు అంటే 70 రూపాయలు తింటున్నారు. ఎంత తింటారు సార్? 100 రూపాయలలో 70 తింటున్నారు. 100 కోట్లలో 70 కోట్లు, 1000 కోట్లలో 700 కోట్లు, 10,000 కోట్లలో 7,000 కోట్లు, 1,00,000 కోట్లలో 70,000
కోట్ల రూపాయలు ఎవరు పాలు అవుతుందంటే మార్కెటింగ్ వాళ్ళ పాలు, అడ్వర్టైజ్మెంట్ వాళ్ళ పాలు. ఎస్ఆర్ నో? మరి వాడనోళ్ళకి మీకు టీవీలలో చూపించేటోళ్ళు, రేడియోలో చెప్పేటోళ్ళు, న్యూస్ పేపర్లో చెప్పేటోళ్ళు ఎవరు కూడా వాడట్లేదు. మరి వాడకుండా ఎంత తింటున్నారు అంటే 70% అమౌంట్ తింటున్నారు. ఎంత తింటుంది సార్? మరి వాడనోళ్ళకి ఎందుకు ఇవ్వాలి, ఈ ధనవంతులకు ఎందుకు ఇవ్వాలి, ఈ సెలబ్రిటీలకు ఎందుకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చింది గౌతమ్ బాల్ అనేటువంటి గాడ్ అని చెప్పొచ్చు. ఆ వ్యక్తికి వచ్చిన ఆలోచన ఈ రోజు వెస్ట్లోకి వచ్చి దాదాపు 36 లక్షల మంది డబ్బులు డ్రా చేస్తా ఉన్నారు. ఎంతమంది సార్? 36 లక్షల మంది డబ్బులు డ్రా చేస్తా ఉన్నారు. అందులో దాదాపు 7,000 మంది 10 లక్షల పైన 10 లక్షల పైన ఉన్నారు. 7,000 మంది. ఎంతమంది? 7,000 మంది 10 లక్షల పైన తీసుకుంటారు నెలకి. బాగుందా లేదా? ఆ వ్యక్తికి వచ్చిన ఆలోచన ఏమొచ్చింది సార్? ఆ వ్యక్తికి ఆలోచన అంటే ఈ వాడనోళ్ళకి 1000 కోట్లు ఎందుకు ఇవ్వాలి, ఈ ధనవంతులకు ఎందుకు ఇవ్వాలి, ఈ సెలబ్రిటీలకు ఎందుకు ఇవ్వాలని ఆలోచన వచ్చి బయట మార్కెట్లో ఏదైతే ప్రోడక్ట్ ఉందో అదే ప్రోడక్ట్ వెస్టిజ్ అనే కంపెనీ స్థాపించి అదే ప్రోడక్ట్ వాళ్ళకంటే క్వాలిటీగా ఒక 40 రూపాయలకు తయారు చేస్తాం. గుడ్ మార్నింగ్. వాళ్ళు 30 తయారు చేసి 40 రూపాయలకు తయారు చేసి అదే ప్రోడక్ట్ డైరెక్ట్ గా కస్టమర్ కు 100 రూపాయలకి ఇస్తారు. కంపెనీ టు కస్టమర్, కంపెనీ టు కస్టమర్ అవ్వడం వల్ల మధ్యవర్తులు ఓవర్లు ఇవ్వడం వల్ల కంపెనీకి ఎంత మిగిలింది ఇప్పుడు? మరి ఇదే అమౌంట్ ఇంత ముందు తిన్నారు, మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు తిన్నారు. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేకపోవడం వల్ల 60% అమౌంట్ మిగులుతుంది. కాబట్టి ఈ కంపెనీ ఏం చెప్తుందంటే ఈ 60% అమౌంట్ కి నేను బయట వాళ్ళకంటే క్వాలిటీగా తయారు చేసిన, వీళ్ళు క్వాలిటీగా లేకపోవడం వల్ల వీళ్ళు ఎవరు కూడా వాడట్లేదు, నేను వాళ్ళకంటే క్వాలిటీగా తయారు చేసిన ఆ ప్రోడక్ట్ మీరు ఒక్కసారి యూజ్ చేయమంటుండు. ఏమంటుంది సార్? యూజ్ చేయమంటారు. మరి యూజ్ చేసిన తర్వాత మీకు క్వాలిటీ అనిపిస్తే, హెల్త్ అనిపిస్తే, మంచిగా అనిపిస్తే అదే విషయాన్ని యూజ్ చేయమంటుండు. యూజ్ చేయమంటుండు. గుడ్ మార్నింగ్. యూజ్ చేయమంటుండు. ఒక మాట చెప్పండి, యూజ్ చేసినోడే షేర్ చేయాలంటే ఈ ప్రోడక్ట్ ఎలా ఉండాలి? యూజ్ చేసినోడే షేర్ చేయాలంటే ఎలా ఉండాలి? క్వాలిటీ ఉండాలి. ఎస్ఆర్ నో? మరి క్వాలిటీ ఉంది కాబట్టి కంపెనీ రిటర్న్ పాలసీ రాసింది. బయట ఏ కంపెనీ ఎవరు కూడా రిటర్న్ పాలసీ రాయలే. మరి ఎందుకు రిటర్న్ పాలసీ రాశారో ఒకసారి అర్థం చేసుకోండి. 20-30% వాడిన తర్వాత రిటర్న్ తీసుకుంటా ఉంటుంది కంపెనీ. బాగుందా లేదా? యూజ్ చేసినోడే గుడ్ మార్నింగ్ యూజ్ చేయాలి. యూజ్ చేసినోడే షేర్ చేయాలంటే ప్రోడక్ట్ ఎలా ఉండాలి? క్వాలిటీ ఉంది కాబట్టి ఏముంది సార్? కంపెనీ కోర్ ఉన్నారు, ఓన్లీ యూజర్ వాడినోడు కస్టమర్ మాత్రమే ఉన్నాడు. ఎస్ఆర్ నో? ఓన్లీ కంపెనీకి ఎవ్వరు లేదు సార్, ఇంత వ్యవస్థ లేదు. ఓన్లీ కంపెనీ ఉంది, కస్టమరే ఉన్నాడు. ఒక కస్టమర్ ద్వారా కంపెనీ 20 ఏళ్ళ నుంచి నడుస్తుంది అంటే 25 కోట్ల మంది వాడుతా ఉన్నారంటే 9 దేశాల వాళ్ళు వాడుతా ఉన్నారంటే కంపెనీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉందంటే క్వాలిటీ మీద. ఎస్ఆర్ నో? కంపెనీ క్వాలిటీ మీద కాన్సన్ట్రేషన్ చేసింది, మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ మీద కాదు. సో ఈ క్వాలిటీ ఉంది కాబట్టి 9 దేశాల వాళ్ళు 25 కోట్ల మంది 20 దేశాలలో 20 ఏళ్ళ నుంచి వాడుతా ఉన్నారు. ఓన్లీ కస్టమర్ ద్వారా ఇదంతా జరుగుతా ఉంది. ఈ కంపెనీకి ఉన్నది ఒక కస్టమరే. ఎస్ఆర్ నో? వాడినోడే షేర్ చేయాలంటే అర్థం చేసుకోండి, దమ్మున్నోడే. దమ్ముంటేనే చెప్తాడు. డైరెక్ట్ గా రావాలంటే దమ్ము ఉండాలా ఉండదా? ఈమె దగ్గర మంచి ప్రోడక్ట్ లేదని ఉంది, ఆ ప్రోడక్ట్ దమ్ము ఉంటేనే నాకు ఇస్తా, లేకపోతే ఇస్తుందా? డైరెక్ట్ ఇవ్వాలంటే డైరెక్ట్ చెప్పాలంటే దమ్ము ఉండాలి. ఎస్ఆర్ నో? దమ్ము ఉంది కాబట్టి డైరెక్ట్ గా వస్తున్నారు. ఎస్ఆర్ నో? మరి యూజ్ చేయాలి. యూజ్ చేయాలి. యూజ్ చేస్తే ఏమొస్తుంది? క్వాలిటీ ప్రోడక్ట్ యూజ్ చేస్తే ఏమొస్తుంది? మరి ఇదే ఆరోగ్యాన్ని షేర్ చేస్తే ఏమొస్తుంది? ఇదే కాన్సెప్ట్. యూజ్ చేస్తే ఆరోగ్యం, షేర్ చేస్తే ఈ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కి ఇచ్చే డబ్బు నీకే ఇస్తా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడుకో, అదే ఆరోగ్యాన్ని ప్రమోట్ చేయి, అదే నీకే ఇస్తా అని చెప్తుంది. బాగుందా లేదా? ఎంత పెద్ద కాన్సెప్ట్ ఒకసారి అర్థం చేసుకోండి సార్, చాలా ఎక్సలెంట్. ఇంత కాన్సెప్ట్ బయట ఏ సంతూర్ సోప్ లో లేదు, ఏ మెడిమిక్స్ లో లేదు, ఏ డవ్వు బొవ్వులో కూడా లేదు. ఉందా? సంతూర్ అయినా నీకు పైసలు ఇస్తున్నా ఆడిడా? మెడిమిక్స్ ఇస్తుందా? డవ్వు ఇస్తుందా? ఇంత ఇస్తుందా?
ఎంత గొప్ప. ధనవంతులకు ఇచ్చే డబ్బు మీకు ఇస్తా అంటుంది, సెలబ్రిటీలకు ఇచ్చే డబ్బు మీకు ఇస్తా అంటుంది. ఎస్ఆర్ నో? సెలబ్రిటీలకు ఇచ్చేది మనం సెలబ్రిటీలు చేస్తా అంటుంది, మనల్ని ధనవంతులు చేస్తా అంటుంది. కంపెనీ ఎంత గొప్పగా ఆలోచిస్తుందో. మనం సెలబ్రిటీలు అవడము అదృష్టమా కాదా? ధనవంతులు అవడం అదృష్టమా కాదా? మా ఫ్రెండ్ పేరు ఏం పేరు అంటే పాండు సార్. ఏం పేరు సార్? 11 ఏళ్ళు ఆర్టీసీ కండక్టర్ గా పనిచేస్తే 32,000 జీతం వెస్టేజ్కి వచ్చి జస్ట్ 4 ఏళ్ళ బిఎంసీఎం అయ్యి భారతదేశంలో ఎవరు కాలే. గుడ్ మార్నింగ్. 4 ఏళ్ళ జస్ట్ 4 ఏళ్ళ ఒకరిద్దరు తప్ప 4 ఏళ్ళ బిఎంసీఎం అయ్యి నెలకు 12 లక్షలు 4 ఏళ్ళ ఎంత తీసుకుంటారు సార్? 11 ఏళ్ళు చేస్తే ఎంత? 32,000 జీతం. మరి ధనవంతుడు అయిందా లేదా? సెలబ్రిటీ అయిందా లేదా? ఇప్పటికీ 1,30,00,000 పెట్టి ఇల్లు కట్టి 70 లక్షలతో భూమి కొని పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించి కారు కొనుక్కొని ఏదైతే భూమి కొన్నాడో దాంట్లో మా భార్యకు డ్రీమ్ హౌస్ కట్టించినా నాకు ఫామ్ హౌస్ కట్టించుకోవాలని అంటా ఉన్నాడు ఈరోజు. బాగుందా? ఎలాంటి ఆలోచన లేని దగ్గర, ఎలాంటి అవకాశాలు లేని దగ్గర ఎంత క్రియేట్ చేస్తామని ఒకసారి అర్థం చేసుకోండి. సార్ నో? మా గురువు గారు ఉన్నారు ఎంఎస్ సార్, ఎం శ్రీనివాసరావు, మాదాసు శ్రీనివాసరావు. ఇంతకుముందు ఒక 20,000 సంపాదించే వ్యక్తి ఇప్పుడు వెస్టీలోకి వచ్చి నెలకు ఎంత తీసుకుంటున్నా అంటే 18 లక్షలు తీసుకుంటా ఉన్నాడు. ఎంత తీసుకుంటా? మరి పేదోడు సెలబ్రిటీ అయిందా? ధనవంతుడు అయిందా? మరి ఇంకేం చెప్పాలి? ఈ సార్ పైన ఇంకొక సార్ ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే సుబ్బయ్య శెట్టి. ఏ పేరు సార్? ఆ సారు 1,50,000 జీతం 2012లోనే వదిలేసి వచ్చాడు. 2012 ఇప్పుడు 5,000 జీతం ఇప్పుడు వదిలేస్తలేదు. 2012లోనే 1,50,000 జీతం వచ్చేది. 5 స్టార్ హోటల్ అకామిడేషన్, ఫ్లైట్ల జర్నీ, కార్ ఉంది, డ్రైవర్ ఉన్నాడు, కంపెనీ నుంచి పిల్లలకు మంచి ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఉంది. ఇన్ని పట్టుకొని ఇవన్నీ జాబ్ ఉండడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఈ జాబ్ నుంచి ఊడబికేస్తే నా పరిస్థితి ఏందని ఒక ఆలోచన చేసిన ఒక ఆలోచన ఫలితమే వెస్టీజ్. ఆ వెస్టీలోకి వచ్చి ఈరోజు నెలకు 46 లక్షల పైన తీసుకుంటా ఉన్నాడు. పేదలు సెలబ్రిటీలు అవుతురా, ధనవంతులు అవుతురా. మరి కంపెనీ పెట్టిన ఆలోచన కూడా అదే. పేదలకు డబ్బులు ఇవ్వాలి, పేదలకు ఆరోగ్యం ఇవ్వాలి, పేదలను సెలబ్రిటీలు చేయాలి, పేదలను ధనవంతులు చేయాలి. ఈ ధనవంతులకు ఎందుకు ఇవ్వాలి, సెలబ్రిటీలకు ఎందుకు ఇవ్వాలి, ఈ వారంలోకి ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనతో ఈ కంపెనీ వచ్చింది. బాగుందా లేదా? పేదలను సెలబ్రిటీ చేస్తున్నటువంటి కంపెనీ. ఇది అర్థమవుతలేదు మీకు ఎంత? ఎంతసేపు సబ్బులు షాంపూలు కానీ దాని వెనక ఉన్నటువంటి కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఎస్ఆర్ నో? బాగుందా? మరి యూజ్ చేయాలి, యూజ్ చేయాలి. ఇదే సార్ కంపెనీ కాన్సెప్ట్. చెప్పాలా వద్దా? తప్పేముంది అంటున్నా. ఒక మంచి కాన్సెప్ట్ చెప్పకపోవడం కూడా పాపమే. కొత్తగా పాపం చేసినా అనుకోవద్దు. ఇక ఒక మంచి విషయం 10 మందికి ఉపయోగపడే విషయం కూడా చెప్పకపోవడం కూడా పాపమే. ఎస్ఆర్ నో? ఇంతకు అవకాశం ఉంది సార్ ఇక్కడ. యూజ్ చేయాలి, తప్పేమన్నా ఉందా? షేర్ చేయాలనే. ఇది షేర్ చేయాలి. షేర్ చేసే బిజినెస్, ప్రమోషన్ చేసే బిజినెస్, అడ్వర్టైజ్. నేను అడ్వర్టైజ్ చేయాలనా, నేను ప్రమోషన్ చేయాలనా, నేను షేర్ చేయాలనా అంటున్నావు. నువ్వు నేను షేర్ చేసేది ఏంది? మహేష్ బాబు షేర్ చేస్తున్నాడు వాడిని ప్రోడక్ట్. ఎస్ఆర్ నో? 100,000 కోట్ల షేర్ చేస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ అంటున్నాడు మ్యాగీ తిను, మాజా తాగు. గుడ్ మార్నింగ్ అంటే లేదు సార్ అంటే వాడుతున్నాడు మ్యాగీ, మాజా తాగుతున్నాడు. వాడిని ప్రోడక్ట్ చెప్తున్నారు సార్ వాళ్ళు. ముసలోడు రేపు మాపోయే ముసలోడు కూడా 100,000 కోట్లు సంపాదించిన ఆయన కూడా మ్యాగీ నూడిల్స్, మన తర్వాత మాజా, సైకిల్ ప్యూర్, అగరబత్తి, కౌంట్ బాడేగా కరోడ్పతి, మళ్ళా కలికి ఇంకా సినిమా తీస్తా ఉంటే మనం ఏం చేయొచ్చు? మనం ఒకటే ఇన్కమ్ 20,000. బిజీ 2 నిమిషాలు టైం బిజీ బిజీ 20,000కే బిజీ. 100,000 కోట్లు సంపాదించిన బిజీ లేరు అక్కడ. ముఖేష్ అమ్మని బిజీ ఉన్నాడు. ఈ ఇన్కమ్ చెప్పు, ఇది కూడా చేద్దాం అంటాడు అంతే. ఇంకోటి చేద్దాం, ఏ ఇన్కమ్ వచ్చా, కొత్త ఇన్కమ్ వస్తే చేద్దాం అంటూనే ఉంటారు వాళ్ళు. ఒక చిన్న జాబులు చేసుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ, కూలి పని చేసుకుంటూ 1 కోటి రూపాయలు లేని కూడా తప్ప ఏ పని చేస్తలేదు.
కోటి రూపాయలు ఉన్నారు ఇంకా పని చేస్తా ఉన్నారు. సార్నో అర్థం చేసుకోండి సార్, పూర్ మైండ్ సెట్ రిచ్ మైండ్ సెట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది, అవునా కదా? మరి యూజ్ చేయాలి, తప్పేమని ఉందా? యూజ్ చేస్తే ఆరోగ్యం, షేర్ చేస్తే 9 రకాల ఆదాయాలు, ఒక ఆదాయాలు కాదు, మీకు ఏమేమి కావాలో అన్ని పెట్టింది కంపెనీ ఆల్రెడీ. కార్ ఫండ్ కావాలా ఉంది, హౌస్ ఫండ్ కావాలా ఉంది, ఫారిన్ తిరగాలనుకున్నా ఫారిన్ ఫండ్ ఉంది. లేదు నేను సమాజ సేవ చేయాలి ఉంది, 10 మందికి ఆరోగ్యం ఆదాయం ఇవ్వడం ఇంకా అంతకన్నా సమాజ సేవ అండి. సార్ నో గుడ్ మార్నింగ్. 10 మందికి సమాజ సేవ చేయడం కంటే సార్ బాస్ సమాజ సేవ చేసే ఉంది, దేశ సేవ చేసే కూడా ఉంది, ఉందా లేదా? జిఎస్టీ కట్టిస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తున్నాం, దేశ సేవ కూడా చేస్తా ఉన్నాం, సమాజ సేవ చేస్తున్నాం, నిరుద్యోగులకు ఉపయోగపడుతున్నాం, చిరుద్యోగులకు ఉపయోగపడుతున్నాం. మా వాళ్ళతో మా సొంత పొలతో కలిసి పనిచేసే అవకాశం ఉంటుంది ఈరోజు. సొంత పొలతో కలిసి పని చేసుకునే అవకాశం ఎక్కడ ఉంటుంది సార్? సార్ నో మా దోస్తు ఎప్పుడో 2004లో విడిపోయినా మేమంతా, మళ్ళా కలిసే అవకాశం వచ్చింది, ఒక అవకాశం. సార్ నో మనవులతో కలిసి పనిచేసుకునే అవకాశం అనేది ఒక అదృష్టం సార్, అవునా కదా? మనం ఈ అవకాశం కూడా ఇక్కడ ఉంది, ఇది కూడా అర్థమవుతలేదు మనకి ఏం అర్థమవుతుంది అంటే నాకే అర్థం కాదు. గుడ్ మార్నింగ్. ఎన్ని రకాల ఆదాయాలు ఉన్నాయి సార్? ఒక్క ఆదాయం కోసం మనం పని చేస్తే 9 రకాల ఆదాయాలు ఇస్తుంది కంపెనీ. ఒక ఆదాయం కోసం అంత సీరియస్ గా పనిచేస్తే 9 రకాల ఆదాయాలు వచ్చినప్పుడు ఇంకెంత సీరియస్ గా పనిచేయాలి ఒకసారి ఆలోచించాలి. కంపెనీ ఇంకా షేర్ ఇస్తుంది, షేర్ వాటాదారు అవుతున్నాం, ఇలా జీతం కానీ నీకు ఇచ్చేది. 5,000 కోట్ల కంపెనీలకు ఎలాంటి క్వాలిఫికేషన్ లేకుండా ఎంట్రీ అవుతున్నారు. బయట ఒక ₹1,00,00,000 కంపెనీలో కూడా నీ క్వాలిఫికేషన్ ఏంటి, నీ దగ్గర ఏముంది, నీ దగ్గర టాలెంట్ ఏంది, అదే నీ దగ్గర స్కిల్ ఏంది, నిన్నే ఎందుకు తీసుకోవాలి జాబ్ అని అడుగుతురా లేదా? ఏది అడగకుండా నిన్ను తీసుకొస్తుంది ఈ కంపెనీ. నీదేమొద్దు, నువ్వు ఎక్కడ వనికి రాకపోయినా సరే ఇక్కడ వనికొస్తావని చెప్తుంది కంపెనీ. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా ఇక్కడ గెలిచి ఎన్నిసార్లు ఓడిపో, గెలిచే అవకాశం ఉంది. ఎసార్నో అని గెలవాలనే తపన నీ దగ్గర ఉండాలి, ఉందా? నాకు 60 కాదు 70 ఏళ్ళు కానీ నువ్వు గెలవాలని ఉంటే చాలా దుమ్ము దొరికొచ్చు ఇక్కడ. ఒక 1 ఇయర్ మనది కాదని పట్టుకోవాలి అంతే. ఎసార్నో ఓపిక ఉందా, తీరిక ఉందా, కోరిక కూడా ఉందా? ఇవన్నీ ఉండి సో కృషి ఉండాలి, ఆటోమేటిక్ గా మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎసార్నో సో ముందుకు వెళ్దామా, క్లోజ్ చేద్దామా? ఇంకా చెప్పాలా? ఈ రోజు చాలు, ఇంకా నెక్స్ట్ సెషన్ ఇంకో 2-3 పాయింట్స్ ఉన్నాయి, ఎక్సలెంట్ పాయింట్స్ చెప్తా. వస్తారా? నెక్స్ట్ మీటింగ్ వస్తారా? అంతా ఇప్పుడే చెప్పేస్తా, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ రాదు మీరు అంతా. బాగుందా మన మీటింగ్? బాగుందా? చేద్దామా వద్దా? చేద్దామా? రెడీయా? సో మీరు కూడా చేసి సక్సెస్ఫుల్ గా అయ్యి సో నాలాగా సో మాలాగా సో ఎంతో మంది డబ్బు తీసుకొని ఎంతో మంది సో మనకి జన్మ కూడా అర్థం పరమార్థం కూడా వస్తుంది సార్, వస్తుందా లేదా? 100 మందికి డబ్బులు ఇప్పిస్తున్నాం సార్ ఈ రోజు. ఎసార్నో నాకు ఏదైతే సక్సెస్ వచ్చిందో మీకు కూడా అదే సక్సెస్ రావాలని, మీరు కూడా 1,00,000+ కార్యాలయాలు తిరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.